సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనములో మనం చదువుకున్నాం. ఈ యొక్క ఉదయవేళ వర్తమానము దీనికి ఆశ్చర్యపడకుడి అని వర్తమానం మనం నేర్చుకున్నాం. దీనికి ఆశ్చర్యపడకుడి. ఇక్కడ మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. మేలు చేయుట, బైబిల్లో మేలు కీడు అని రెండు కనబడతా ఉంటాయి. ప్రేమలో మేలు ఉంటుంది, ద్వేషంలో ఏముంటుంది చెప్పండి, కీడు ఉంటుంది. కాబట్టి ప్రేమ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే మేలు చేస్తూ ఉంటుంది. ద్వేషము కీడును ఆలోచిస్తూ ఉంటుంది, ప్రేమ మేలును గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ద్వేషం అనేటువంటి, ఎందుకంటే ప్రేమ ద్వేషము అవి రెండు ఒకదానికొకటి విరోధమైనవి. అలాగే మేలు కీడు అనేటువంటిది ఒకదానికొకటి విరోధమైనవి. అందువలన మేలు చేయుట నీ చేతనైనప్పుడు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. మేలు చేయడం నీ చేతనైనప్పుడు అది పొందదగిన వారికి, అంటే అవసరమైన వారికి, అది పొందుకోవలసినటువంటి వారికి నువ్వు చేయుటకు వెనుక తీయకు. కాబట్టి మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. నీకు చేత అయినప్పుడు నీవేదైనా సహాయం చేయడం కావచ్చు, అవన్నీ కూడా మేలు కిందకు వస్తాయి. నువ్వు చేసే మంచి పనులు ఏవైనా కూడా మేలు కిందకు వస్తాయి. ఇతరులకి ఉపయోగపడేటువంటి, క్షేమాభివృద్ధి కలుగు చేసేటువంటి, మంచి చేసేటువంటి ఏమైనా కూడా అవి మేలుకరమైనవిగా ఉంటాయి. ఆ మేలుకరమైనవి దాన్ని పొందదగిన వారికి ఏమండి చేయడానికి ఏమాత్రము కూడా వెనుక తీయకము అన్నాడు. ఆయన నమస్తే. హల్లెలూయా. నేనేం చేస్తానులే, ఏం చేయగలనులే అనుకొని నీవు ఆ పొందదగిన వారికి కనుక చేయకపోయినట్లయితే అప్పుడు నీవు ఆ వాక్య విషయంలో ఏమైపోతావో చెప్పండి, దోషివైపోతావు, అపరాధివైపోతావు. అందుకని మనము యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 21వ వచనము నుండి మనం 19వ వచనం నుండి మనం చదువుకున్నాం. కాబట్టి మెస్సయ్య వారికిట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే గాని తనంతట తాను ఏది చేయలేడు. ఆయన వేటిని చేయును వాటిని కుమారుడు అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించు, తాను చేయువాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవల్లని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
మృతులు సర్వశక్తిమంతుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతడు తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతడు తానే జీవము గలవాడై ఇండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేది. ఆయన నామలుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మెస్సయ్య ఆ మొదటి రాకడలో ఆయన తండ్రి వేటిని కనపరిచాడో, వేటిని బయలుపరిచాడో, తండ్రి అనగా పరిశుద్ధాత్మ, సర్వశక్తిమంతుడు ఆత్మ గనుక ఆనంద బైబిల్. వేటినైతే బయలుపరిచాడో వాటిని ఆయన, ఏటినైతే చూయించాడో వాటినే ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆయన నామనిస్తాడు. వాటిని ఆయన తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ యొక్క కుమారుని స్వరం, అందుకని ఆయన పంపినటువంటి ఆ కుమారుని విశ్వసించేవాడే సర్వశక్తిమంతుడిని విశ్వసించేవాడు. ఆయన ప్రవక్తలు నమ్మితే సర్వశక్తిమంతుడిని నమ్మినట్లే, ప్రవక్తలు తృణీకరిస్తే సర్వశక్తిమంతుడిని కూడా తృణీకరించినట్టే. ప్రవక్తల మాటలను తృణీకరిస్తే సర్వశక్తిమంతుని యొక్క మాట కూడా నీవు తృణీకరించినట్లే. ఎందుకంటే వారి మాటలు పరిశుద్ధాత్మ యొక్క మాటలు అయి ఉన్నాయి. ఆయన నామనిస్తాడు. అవి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేటువంటి మాటలు. అందువలన మొదటి రాకడలో ఆయన యొక్క స్వరము వినబడింది, ఆయన యొక్క స్వరం వినబడింది. అందుకని నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మృతులు సర్వశక్తిమంతుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చే ఉన్నది అన్నాడు. అంటే ఆ స్వరము, ఆయన యొక్క వర్తమానము, ఆయన యొక్క బోధలు ఎవరు వింటున్నారు చెప్పండి? అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవారే కాదు. ఎవరు వింటున్నారు? మృతులు కూడా వింటున్నారు. ఆ మృతులు ఎవరు? పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మృతులు. పాత నిబంధన కాలంలో ఉన్న ఆ మృతులు ఎవరు? అన్య సంబంధమైన మృతులు కాదు, పరిశుద్ధులైనటువంటి మృతులు, పరిశుద్ధులైనటువంటి వారు. వాళ్ళు ఎవరు అని వాక్యం చెప్తుందనంటే మేలు చేసినటువంటి వారు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును. మేలు చేయడం అంటే ఆయన వాక్య ప్రకారం నడవడమే మేలు చేయడం. ఇతరులకు నీవు మేలుకరమైనటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు. ఇతరులకు మేలు చేయాలనే తపన కలిగి ఉంటావు. ఇతరులకు నీవు అందుకని బైబిల్లో అబ్రాహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, మోషే కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు మేలు చేశారు. పరలోక సంబంధంగా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మేలు చేశారు. అందుచేత మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును. అందుకనే ఇక్కడ చూడండి, మృతులు సర్వశక్తిమంతుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి
ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుట కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారందరూ జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ సర్వశక్తిమంతుని యొక్క స్వరం అంటే పరిశుద్ధాత్మ స్వరం. కానీ శరీరమునకు ఆ పేరేమిటి చెప్పండి? కుమారుడు. నీవు ఒక శరీరము కలిగి ఉన్నావు, కుమారుడివి. నీ శరీరం బట్టి నువ్వు కుమార్తెవయ్యావు. అలాగే ఆదాము ఉన్నాడు, సర్వశక్తిమంతుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆయన. అప్పుడు ఆదాము యొక్క శరీరంలోకి వచ్చినప్పుడు ఆదాము ఏమైనాడు చెప్పండి? సర్వశక్తిమంతుని కుమారుడై ఉన్నాడు. అందుకని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారు సర్వశక్తిమంతుని కుమారులై ఉంటారని ఆయన నామమున హల్లెలూయా. మనము కుమారులమే, మెస్సయ్య కూడా కుమారుడే, కానీ ఆయన జ్యేష్ఠ కుమారుడు. ఆయన ఏమైనాడు చెప్పండి? జ్యేష్ఠ కుమారుడు ఆయన. అందువల్ల మొదటి రాకడలో ఆయన జ్యేష్ఠ కుమారుడుగా ఆయన వచ్చి ఆయన మాట్లాడాడు. ఆయన స్వరమును, ఆ శబ్దాన్ని ఇజ్రాయిల్ అందరూ కూడా విన్నారు. ఇజ్రాయిలుతో పాటు మృతులు కూడా ఆ వర్తమానమును విన్నారు, ఆయన బోధన విన్నారు, ఆయన ఉపమానాలు విన్నారు. అందుకని వారు కూడా ఆ దినము కొరకు కనిపెట్టారు, ఎప్పుడు వస్తాడా మెస్సయ్య, ఆ కన్యక గర్భమును జన్మించి ఎప్పుడు వస్తాడా అని. ఆ మృతులు ఆ దినము కొరకు, ఆ సమయం కొరకు, ఆ కాలం కొరకు వాళ్ళు నిరీక్షణతో వాళ్ళు మృతి నుండి వాళ్ళు ఆ యొక్క సమాధుల్లో ఉండి ఆయన యొక్క స్వరమును వింటున్నారు, ఆయన బోధన వింటున్నారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన చివరిసారిగా చూడండి, మనము మత్తయి సువార్త చూడమ్మా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 వచనం మనం ఒకసారి చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు ఆ 3 గంటలప్పుడు యెషూవా ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా ఎలోహిం నా ఎలోహిం నన్నెందుకు చెయ్యి విడిచితమని అర్థము. అక్కడ నిలిచిన వారు కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుస్తూ ఉన్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజీ తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఓరకుండి ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతుమనిరి. మెస్సయ్య మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చిరిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు చెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణమును ప్రవేశించి అనేకులకు అగపడింది. ఆయన నామమున చివరిగా కేక వేశాడు. ఆయన చివరిగా కేక వేసి ఆ ప్రాణాన్ని విడిచాడు ఆయన. అప్పటి వరకు ఆయన బోధ వింటూ ఉన్నారు ఆ మృతులు, ఆయన వర్తమానం వింటూ ఉన్నారు, ఆయన ఉపమానాలు వింటూ ఉన్నారు. అక్కడ సజీవులుగా ఉన్నారు. అంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు, యూదులు, ఇశ్రాయేలు, సుంకరులు, అలాగే ఆ యొక్క అపోస్తులు అందరూ ఉన్నారు. ఆయన వాక్యము వినిన వారు, అంగీకరించిన వారు,
చాలామంది ఉన్నారు. వారితో పాటు మృతులు కూడా వింటూ వచ్చారు. కానీ ఇక్కడ చివరిగా ఆయన కేక వేసినప్పుడు, చివరి కేక అదే, చివరిగా ఆయన మరలా మెస్సయ్య మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణమును విడిచెను అను. ఎప్పుడైతే ఆ కేక వేసి ప్రాణం విడిచాడో అప్పుడు మృతులు లేపబడ్డారు. ఆయన నామమున ఒక కాలం వచ్చింది, మృతులు లేపబడేటువంటి ఒక కాలం, ఒక సమయము. ఆ సమయములో మృతులు లేపబడ్డారు. వాళ్ళు ఎవరు అని అంటే మేలు చేసిన వారు. వాళ్ళు జీవితాల్లో కీడు లేదు, వాళ్ళ ఆలోచనలో కీడు లేదు, వాళ్ళ మాటల్లో కీడు లేదు. వాళ్ళ యొక్క హృదయం అంతా కూడా వాళ్ళ ఆలోచనలు, క్రియల్లో అన్నిటిలో కూడా ఇతరులకి మేలు చేశారే తప్ప ఏ మాత్రము కూడా కీడు లేనటువంటి వారు. అందుకనే మేలు చేసిన వారు జీవ పునరుద్ధారాన్ని పొందారు. మరి కీడు చేసిన వారు ఎవరు అనంటే ఆ సిలువేసినండి. ఎవరు? ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, యూదులు, వీళ్ళందరూ ఏకమై రోమీయులు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు చెప్పండి? ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు, అపహాస్యం చేశారు, నవ్వారు, పిడిగుద్దులు గుద్దారు, దూషించారు. ఆయన మీద కోపముతో పటా 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 పళ్ళు కొరికి గుద్దేశారు, అసహించుకున్నారు ఆయన్ని. పాపి రకరకాలుగా మాట్లాడారు. చివరికి ఆయన్ని సిలువ వేశారు, చంపేశారు. ఆ కీడు చేసిన వారు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? తీర్పులోకి వెళ్ళిపోయారు. ప్రపంచం నలుదిక్కులకి వాళ్ళు చెదరగొట్టబడి బహుభయంకరముగా వాళ్ళు చిత్రహింసలు, శ్రమలు ఇవన్నీ పడ్డారు. మరి హిట్లర్ టైంలో కొన్ని లక్షల మంది యూదులు చంపబడ్డారు. ముస్సోలిని, స్టాలిన్ టైంలో చాలామంది యూదులు చంపబడ్డారు. అందుకని ప్రపంచంలోనికి అన్ని దేశాలను కూడా యూదులు చెదరగొట్టబడ్డారు. తీర్పు వచ్చింది వాళ్ళ మీదకి, సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత వచ్చింది వాళ్ళ మీదకి. మేలు పొందిన వారు, మేలు చేసిన వారేమో పునరుద్ధానం పొందారు, కీడు చేసిన వారేమో తీర్పులోకి వెళ్ళిపోయారు, శిక్షలోకి వెళ్ళిపోయారు. సర్వశక్తిమంతుని చేత వాళ్ళు శిక్షించబడ్డారు. వాళ్ళకు ఒక దేశము లేకుండా, వాళ్ళకు ఒక మందిరము లేకుండా, వాళ్ళకు ఒక ఆరాధన లేకుండా, వాళ్ళు ఒక కూడుకొని, ఇజ్రాయేల్ అందరూ కానీ యూదులు కానీ కూడుకొని ప్రార్థించకుండా వాళ్ళు చెదిరిపోయాడు అక్కడికక్కడే. వాళ్ళకు ఒక దేశము లేదు, ఒక సైన్యము లేదు, ఒక పట్టణం, యెరూషలేము అనే పట్టణం, ఆ పట్టణము లేదు, ఒక మందిరము లేదు, ఒక ఆరాధన లేదు, ఒక ప్రార్థన లేదు. ఎటుకట్టు నలుదిక్కులకి చెదరగొట్టబడ్డారు. చాలా భయంకరముగా వాళ్ళు తీర్పును పొందారు. అందుకని మేలు చేసిన వారు పునరుద్ధానం చెంది ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? పట్టణంలోకి వెళ్ళారు. ఆయన ఆరాధించేవారుగా ఉన్నారు, ఆయన స్తుతించేవారుగా ఉన్నారు, ఆయన గణపరిచేవారుగా ఉన్నారు. కానీ ఇక్కడ తీర్పు పొందిన వారు ఏమైపోయారు? ప్రపంచం నలుదిక్కులకి చెదరగొట్టబడ్డారు. ఆయన అనగా సర్వశక్తిమంతుడు వారికి విరోధిగా మారిపోయాడు కనుక, ఆయన విరోధిగా మారిన దానిని బట్టి అన్ని దేశాల్లోనికి వాళ్ళు వెళ్ళారు. అందుకని మన ఇండియా మాత్రము వాళ్ళని బాగా చూసింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన దేశంలో వాళ్ళకి ఎలాగైతే హక్కులు ఉన్నాయో వాళ్ళకు కూడా అలాంటి హక్కులు కల్పించింది మన భారతదేశం. అందుకనే రాజ్యాంగంలో మన భారతదేశం పేరు కూడా వాళ్ళు రాసుకున్నారు. మిగతా దేశాలైనట్లయితే జర్మనీ ఉంది, హిట్లర్, వీళ్ళు యూదులు, వీళ్ళు మంచివాళ్ళు కాదని మెస్సీని వీళ్ళే సిలువేసి చంపారు. వీళ్ళు కషాయ మనుషులు, ప్రేమ లేని వాళ్ళు, వీళ్ళు క్రూరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, వీళ్ళు జాలి కనికరం లేని తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళని ఏమండి హిట్లర్ టైంలో చాలా భయంకరంగా చంపబడ్డారు. కాబట్టి పిల్లలు ఎందుకు చెప్తున్నానండి? ఇక్కడ చూడండి, ఒక కాలము వచ్చి ఉన్నది, దీనికి ఆశ్చర్యపడకుడి, దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చున్నది, అది వచ్చే ఉన్నది, అది వచ్చే ఉన్నది. అప్పుడు ఆ కాలమున సమాధిలో ఉన్నవారు ఆయన శబ్దముని విని, ఆయన కేక విని, ఆ మృతులైనటువంటి వారు, ఆ పరిశుద్ధులైన వారు
పైకి లేపబడ్డారు. అలాగే కీడు చేసిన వారు ప్రపంచ నలుదిక్కులకి చేతరబడ్డబడ్డారు. ఆ సర్వశక్తిమంతునికి దూరం అయిపోయారు. సర్వశక్తిమంతుని యొక్క ధర్మశాస్త్రము, ఆచారాలు, పద్ధతులతో కొనసాగుతున్నారు తప్ప మెస్సైన వాళ్ళు ఏం చేశారు చెప్పండి? నిరాకరించారు. కాబట్టి పిల్లారా, మేలు చేసిన వారికి జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారికి తీర్పు పునరుద్ధానమును. కనుక నీకు మేలు చేయడానికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, ఇతరులకి ఏదైనా ఉపయోగకరమైనది, మేలుకరమైనది ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని చేయడానికి నీవు దాన్ని పొందదగిన వారికి నువ్వు చేయకుండా కనుక వెనక తీసినట్లయితే ఆ మేలు చేయడం అనేది నువ్వు పోగొట్టుకున్నావు. ఆ మేలు అనేది నువ్వు చేయకుండా పోగొట్టుకున్నావు. అప్పుడు ఈ పునరుద్ధాన సమయంలో ఆ యొక్క పునరుద్ధానాన్ని పోగొట్టుకుంటారు. అందుకనే మీరు గమనించండి, ఇప్పుడు కూడా ఒక పునరుద్ధానం ఉంది. మీకు అర్థమవుతుందండి? పాత నిబంధనలో 3 పునరుద్ధానాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో 3 పునరుద్ధానాలు ఉన్నాయి. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆనోకు మొదటగా లేచాడు, ఆ తర్వాత ఏలియా లేచాడు, ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మృతులు ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి మెస్సయ్య తిరిగి లేచాడు. అర్థమవుతుందండి? అలాగే లాజరు తిరిగి మరలా బ్రతికాడు. అలాగే ప్రకటన గ్రంథములో ఆ మోషే, ఏలియాలు 3.5 దినములు వారు చనిపోయి ఆ యొక్క శవాలు అలా పడి ఉంటాయి, మరలా వాళ్ళు తిరిగి లేచారని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. పునరుద్ధానమును ఆ సజీవులైనటువంటి వారు వాక్యం విన్నారు, కానీ పిల్లారా ఆయన యూదులు, ఇజ్రాయిలు కానీ వాళ్ళు చేసిన కీడుకరమైనటువంటి కార్యములను బట్టి, కీడుకరమైన ఆలోచనలను బట్టి, ఆయన సిలువ వేసిన దాన్ని బట్టి, ఆయన కీడు చేసిన దానిని బట్టి ఏమైపోయారు చెప్పండి? ప్రపంచ నలుదిక్కులకి చెదరబడ్డారు. కానీ మేలు చేసిన వారు తిరిగి లేచారు. ఇప్పుడు కూడా 7 సంఘకాలాల్లో కూడా మేలు చేసిన వారు ఉన్నారు, కీడు చేసిన వారు ఉన్నారు. మేలు చేసిన వారు ఉన్నారు, కీడు చేసిన 7 సంఘకాలంలో 7 దూతలు ఉన్నారు. ఆ 7 దూతల యొక్క వర్తమానం వినినటువంటి వారు, ఆ వర్తమానం నమ్మినటువంటి వారు, ఆ వాక్య ప్రకారంగా జీవించి ఇతరులకు వాళ్ళు మేలు చేసిన వారుగా ఉన్నారు. వారి జీవితంలో కీడు లేదు, వారి జీవితంలో మేలే, కీడు లేదు. బైబిల్ చెప్తా ఉంది, కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేసి కీడుని జయించమని ఆయన నామనిస్తుంది. హల్లెలూయా. నువ్వు మేలు చేయడం ద్వారా కీడు చేయాలనుకునే వాళ్ళకి ఏం కలుగుతుంది చెప్పండి? పశ్చాత్తాపం కలుగుతుంది. నేను ఎందుకు వాళ్ళకి కీడు చేయాలనుకున్నానా అని పశ్చాత్తాపం కలిగి వాళ్ళు మేలుకరమైన వారుగా మారతారని వాక్యం చెప్తుంది. అందుకనే కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేసి కీడుని జయించమని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా మేలుకరమైనటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. అందుకని మనము బైబిల్లో లేఖనాలు కొన్ని మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయంలోనే చూడండి, మేలు చేయడని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి మేలు చేయకుండా వెనక తీయకము. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు ఒకసారి చదవండమ్మా. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మనకు మేలు కలుగుట కొరకై సర్వశక్తిమంతుడు కూడా ఏమైనాడు చెప్పండి? మనకు మేలు చేసేవాడు ఆయన. సర్వశక్తిమంతుడు మనకు కీడు చేయడు, ఆయన మేలు చేసేవాడు. అందుకనే మన మేలు నిమిత్తమే ఆయన 1993లో
ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పి వేకు నక్షత్రముగా ఆయన 95లో ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఇప్పుడు మనకి మేలు చేయడానికి వచ్చాడు ఆయన. అందుకనే ఇది కూడా ఏమైనా చెప్పండి, పునరుద్ధాన సమయం ఇది, పునరుద్ధాన దినం ఇది, పునరుద్ధాన సమయం ఇది. ఈ పునరుద్ధాన సమయంలో ఎవరైతే మేలు చేశారో వారు పైకి పునరుద్ధానం చెందుతారు. కీడుకరమైనటువంటి వారందరూ కూడా ఈ మతశాఖ సంఘాలు ఏమండి లోకము కానీ ఆనాడు సువార్త ప్రకటించనివ్వకుండా ఏమంటే నీతిమంతులు ఆయన వాక్యం అనుసరిస్తూ ఉంటే, వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటే అనేక శ్రమలు, కష్టాలు, నిందలు అనేక రకాలుగా ఈ ప్రపంచంలో ఆ యొక్క శ్రమ పెట్టినటువంటి మత్స్య సంఘాలు కానీ, లేకపోతే లోకస్తులు కానీ, నీ కుటుంబంలోని వారు కానీ, లేకపోతే వెలుపలు ఉన్నవారు కానీ, నీ బంధువుల్లో ఎవరైనా ఉండొచ్చు. అలాంటి వారు కీడుకరమైన వారందరూ కూడా తీర్పులోకి వెళ్ళిపోతారు. అందుకనే ఆయన న్యాయాధిపతిగా వచ్చాడు ఆయన. అందుకనే అక్కడ మొదటి రాకడలో కూడా ఆయన ప్రాణం పెట్టినప్పుడు, కేక వేసి ప్రాణం పెట్టినప్పుడు అక్కడ ఏం జరిగిందనండి, ఏలోలామా ఏలోలామా, నా దేవా నా దేవా నా చెయ్యి అలాగే విడిచిపోయింది. అప్పుడు ఒక తీర్పు జరిగింది, ఒక పునరుద్ధానం జరిగింది, పరిశుద్ధులు లేపబడ్డారు. అలాగే కీడు చేసిన వారు ఉగ్రతలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఒక స్వరం వినబడుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈ యొక్క, ఎందుకంటే మనకి ఇవ్వబడిన కృపకాలం 2000 సంవత్సరాలు. ఆదాం దగ్గర నుండి నోవ కాలం 2000 సంవత్సరాలు, నోవ దగ్గర నుండి మెస్సీ వరకు 2000 సంవత్సరాలు, మెస్సీ దగ్గర నుండి ఇప్పుడు వరకు 2000 సంవత్సరాలు. అందువల్ల ఆయన 6 దినములు శ్రమపడి 7వ దినాన ఆయన విశ్రమించాడు. అంటే 6 దినములు తన కార్యములు ముగించి 7వ దినాన్ని విశ్రమించాడు. ఇప్పుడు కూడా తన కార్యములు ముగించే సమయం ఇది, తన కార్యములు ముగించి విశ్రమించే సమయం. కాబట్టి ఇప్పుడు ఆయన స్వరము, ఎక్కిరమనే స్వరముతో ఆయన వచ్చాడు. ఆయన నామస్మరణ. హల్లెలూయా. అందువల్లే ఈ స్వరం ఎవరు చెప్పండి, కుమారుని స్వరము. అది బ్రహ్నాం గారు ఆ కాలంలో అది ఏలియా స్వరము, ఏలియా స్వరము. అందుకనే కుమారుని స్వరమునకు ముందుగా యోహాను వచ్చాడు ఆయన. మరలా ఇప్పుడు కూడా కుమారుని స్వరము ముందుగా 7వ దూత స్వరమును మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈ కాలం ఎవరు చెప్పండి, మనిషి కుమారుని యొక్క కాలం అంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ స్వరం ఎవరు చెప్పండి, ఈ వాక్యం ఎవరిది, ఈ మాట ఎవరిది, మనిషి కుమారునిది. ఆయన నామనిస్తారు. అందుకని ఆయన నా మాటలే అంచు దినముందు తీర్పు తీర్చుదని చెప్పాడు. ఆయన నామనిస్తారు. ఈ మాటలు ఎవరి, ఆయన స్వరం ఇది, కుమారుని యొక్క కాలం ఇది, కుమారుని యొక్క స్వరము. ఈ స్వరం ఏమిటి, ఈ స్వరము మృతులు కూడా వింటూ ఉన్నారు. ఈ వర్తమానాన్ని ఎవరు వింటున్నారు చెప్పండి. ఈ 2000 సంవత్సర కాలంలో ఎవరైతే రెండవసారి ఆయన వస్తాడు, వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దం వినపడుతుంది, అప్పుడు మేము పైకి ఆరోహణమవుతాము, సజీవులు కూడా ఏకముగా మాతో పాటు వస్తారు అని లేఖనాలు నమ్మి నీతిగా జీవించి పునరుద్ధానం ఉందని ఆయన వాక్య ప్రకారంగా జీవించి ఇతరులకు మేలుకరంగానే ఉండి, ఇతరులకు ఉపయోగకరంగానే ఉండి ఆ యొక్క మేలుకరమైన క్రియలు కలిగిన వారుగా ఉన్నారు. ఆయన నామనిస్తారు. నువ్వు మేలు చేయడమే క్రియ, నువ్వు క్రియలు లేని విశ్వాసము మృతమని వాక్యం చెప్తా ఉంది. నువ్వు ఇతరులకు మేలు చేయడం ద్వారా క్రియలు సంపాదించుకుంటావు, క్రియలు కలిగి ఉంటావు. కాబట్టి ఇక్కడ ఈ 2000 సంవత్సరాల కాలంలో ఆ మేలు చేసినటువంటి వారు, ఆ క్రియలు కలిగినటువంటి వారు ఆ సమాధుల్లో ఉన్నారు. వారు కూడా ఈ యొక్క వర్తమానం వింటూ ఉన్నారు. అందుకనే ఈ వర్తమానం వాళ్ళకి ఎలా ఉందంటే ప్రధాన దూత శబ్దంగా ఉంది. ఆయన నామస్మరణ. హల్లెలూయా. సజీవులైనటువంటి మనకి ఇది ఎక్కినము అంటే బోరధ్వనిగా ఉంది. అందుకని 8:4-3లోని మృతులు సజీవులు లేపబడ్డారు బైబిల్లో మనం చూస్తాం. లేపబడడం అనేది, రక్షణ అనేది బైబిల్లో 8:4-3లోనే జరిగింది. అందుకనే ఆ యొక్క మొదటి రాకడలో కూడా ఆ పరిశుద్ధులు లేపబడినప్పుడు మధ్యాహ్నం 3 గంటలు ఉంటుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మెస్సయ్య కూడా 3వ దినాన్ని తిరిగి లేచాడు. మనము కూడా 3వ దినములో మనం ఉన్నాం.
మూడవ దినంలో మనం ఉన్నాం. కాబట్టి పిల్లారా, ఆ యొక్క సంఖ్యలు అనేవి అవి వాటికి అర్థం ఉంది. 7 అంటే సంపూర్ణ, 3 పరిపూర్ణత, 8 నిత్యత్వం, 4 విమోచన. ఆయన నామమునిస్తాం. అర్థాలు ఖచ్చితంగా సరిపోతూ ఉంటాయి. అందుకని బ్రహ్మం గారు ఏం చెప్పారండి, ఆయన రాకడను వధువు కాలంలోని నిత్యత్వంలోకి వెళుతుందని చెప్పారు. ఇప్పుడు మనము ఈ కాలంలో జీవిస్తూ ఉన్నాం. కాలంలో మనం జీవిస్తున్నాం. కాలంలో ఉన్నటువంటి మనము నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం. నిత్యత్వంలోకి వెళితే అక్కడ కాలం అనేది ఉండదు. ఇక్కడ సంవత్సరాలు ఉన్నాయి, నెలలు ఉన్నాయి, వారాలు ఉన్నాయి. కానీ నిత్యత్వములు ఏమిటి చెప్పండి? అది ఒక సర్కిల్ లాంటిది అనమాట. ఆగదు, ఇంకా ఎండింగ్ ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం కాలం నుండి నిత్యత్వంలో, అందుకని 8 అనగా నూతన సృష్టి, నూతన శరీరాన్ని పొందుకుంటున్నాం, నూతన వెలుగులోకి వెళుతున్నాం, నూతన రాజ్యంలోకి వెళుతున్నాం. అది మెస్స యొక్క రాజ్యం. అది ఈ లోక రాజ్యాల నుండి నూతనమైన ఏమండి వ్యక్తులుగా, నూతన దేశానికి సంబంధించిన వారంగా, ఇంక ఈ దేశము, ఈ లోకము, ఈ శరీరము కాకుండా నూతనమైనది. అందుకని పాతది గతించిపోయి నూతనమైనది. నీ పాత స్వభావము, ఆ ప్రాచీన స్వభావము, నీలో ఆ దుర్గుణాలు, ఆ చెడ్డ లక్షణాలు, అవన్నీ కూడా, చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు, ఏమండి అవన్నీ కూడా ఏమైపోతుంది చెప్పండి? నాశనం చేయబడి ఇప్పుడు నీ నూతనమైనటువంటి దేశంలోనికి, శరీరేచ్ఛలు, లోకాశలు అవన్నీ కూడా నశించి ఆ దేశంలోనికి నూతనమైనటువంటి ఆశలతో, నూతనమైన ఆ దేశానికి సంబంధించిన ఆలోచనలతో వెళుతున్నాం. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందు నీవు గొడవ మనిషి అనుకుందాం, ఇప్పుడైతే సమాధానం, నూతనమైనది వచ్చింది, నూతన స్వభావం వచ్చేసింది. ఆ సమాధానమైనటువంటి, అందుకని నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందం. ఇంతకుముందు అన్నిటితో విరోధముతో ఉండేవాడు, ఇప్పుడైనట్లయితే సమాధానము. అది ఏమొచ్చిందో నూతనమైనది వచ్చేసింది. అలాగా నూతనమైనది, నూతన సృష్టి. అందుకని ఆ జలప్రలయం తర్వాత పాత సృష్టి అంతా కూడా నాశనం చేయబడి నూతన సృష్టి వచ్చేసింది. నూతనమైనది వచ్చి నీ తల్లిదండ్రుల ద్వారా, తాత ముత్తాతల ద్వారా, లేకపోతే ఆదాము ద్వారా, అవ్వ ద్వారా వచ్చినటువంటి ఆ చెడంతా ఇప్పుడు పోయి, ఇప్పుడు కడపడి ఆదాము యొక్క స్వభావాన్ని నువ్వు ధరించుకున్నావు. ఆయనలో ప్రేమ తప్ప, మేలు చేయడం తప్ప ఆయన జీవితంలో ఏమీ లేదు. ఆయన నామమునిస్తాం. ఆయన మాటల్లో మేలుంది, ఆయన క్రియల్లో మేలుంది, ప్రతి విషయంలో ఏమన్నా చెప్పండి, మేలు ఉన్నది. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా. అందుకని పిల్లారా, మనము ఈ చివరి సమయంలో ఈ యొక్క తెల్లవారుజామున ఈ 4 విమోచన, రాత్రి యొక్క 4వ జాము విమోచన. అందుకని ఆయన 4వ వ్యక్తిగా వచ్చి ఆయన ఏం చేశాడు చెప్పండి? 3 యూదుల్ని విమోచించారు. వాళ్ళు మహిమ శరీరం పొందుకున్నారు. అగ్ని చల్లార్చబడింది. ఆయన నామమునిస్తాం. 3 అంటే పరిపూర్ణం. 8, 4, 3. కాబట్టి ఇప్పుడు ప్రధాన దూత శబ్దములుగా ఈ వర్తమానము మృతులుకుంటే సజీవులైన వారికి ఈ వర్తమానము బోరధ్వనిగా ఉంది. ఈ యొక్క వధువు సంఘాల్లో, బ్రహ్మంగారి సంఘాల్లో చాలామంది ఉన్నారు. ఏమండి, వారు కూడా ఈ స్వరం వింటూ ఉన్నారు, వీటిని చదువుతూ ఉన్నారు, వింటూ ఉన్నారు. మనం చెప్పాల్సింది చెప్తున్నాం, మనం పంపించాల్సింది మనము ఫేస్బుక్లో పంపిస్తున్నాం, మనం వాట్సాప్లో పంపిస్తున్నాం, చెప్పాల్సి చెప్తున్నాం. వాళ్ళు దాన్ని వినకపోతే, దాన్ని చదవకపోతే వాళ్ళే రేపు లెక్క అప్పగించుకుంటారు. మనకేమి సంబంధం ఉంది. మనం తెలియజేయాల్సింది మనము మన మీద నేరస్థాపన లేకుండా వాళ్ళకి మనం పంపిస్తున్నాం, వాళ్ళకి మనం తెలియజేస్తున్నాం. రేపు విడిచిపెట్టబడితే మన మీద నేరస్థాపన వాళ్ళు. కాబట్టి పిల్లారా, మనం ఇప్పుడు పునరుద్ధాన సమయంలో మనం ఆయన నామమునిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు కూడా మేలు చేసినటువంటి మృతులను, అలాగే సజీవులైన వాటిని ఆయన వధువు కూడా, ఆమె కూడా మేలుకరమైనది. ఆ మేలు చేయడానికి ముందుండేది మేలుకరమైన కార్యాలు చూడండి. మెస్సీ చూడండి, ఆయన్ని ముళ్ళ కిరీటం పెట్టి, ఆ తర్వాత ఆయన్ని గుద్ది ఉమ్మివేసి ఎన్ని చేసినా కూడా ఆయన మేలు చేశాడు. అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో
వీళ్ళకి తెలియదు నాయన, వీళ్ళని క్షమించు నాయన. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. మరలా శ్రమకాలంలో మరలా వాళ్ళ దగ్గరికి ఆయన ఎత్తుక్కుంటూ వెళ్తారు. ఆయన వాళ్ళకి ఆయన మేలు చేస్తాడు. ఆయన అయితే వాళ్ళని ఎందుకు ఆయన కఠినపరిచాడంటే, కఠిన హృదయం ఎందుకు ఇచ్చాడనంటే మనల్ని రక్షించడం కోసమే. వాళ్ళ హృదయాన్ని ఆయన, ఆ యూదుల హృదయాన్ని ఆయన్ని విశ్వసించకుండా, ఆయన అనగా మెస్సీని నమ్మకుండా సిలువ వేసేలాగా వాళ్ళ హృదయాలని, ఆ యూదుల హృదయాల్ని ఆయన ఏం చేసింది? కఠినపరిచాడు. అందువల్లే వాళ్ళు ఆయన నమ్మలేకపోయారు, ఆయన అంగీకరించలేకపోయారు. కానీ మన హృదయాలు ఆయన తెరిచాడు కాబట్టి మనం ఆయన అంగీకరించాం. ఆయన నా మనసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మేలు చేసిన వారు, ఇప్పుడు వధువు కూడా మేలుకరమైనది. ఆమె మేలు చేసేది, ఆమె మేలు పొందుతుంది. అందుకని దీని వల్ల లక్ష్యం ఇచ్చిన ఎడల మీకు మేలు అని చెప్పాడు. లక్ష్యం ఉంచిన ఎడల, గురి ఉంచిన ఎడల, ఈ వర్తమాన ఎడల నువ్వు గురి ఉంచినట్లయితే, లక్ష్యం ఉంచినట్లయితే నీవు మేలు పొందుతావు. ఆ మేలేమిటి చెప్పండి? పునరుద్ధానంలో నీవు ఎత్తబడడమే ఒక మేలు. అందువలన నీకు మేలు కలగాలంటే వర్తమానాన్ని నువ్వు పట్టుకోవాలి. అందుకని మేలు చేసిన వారు పునరుద్ధానం పొందుతారు, కీడు చేసిన వారు ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అలాగని మనం లోకంలో వాళ్ళకు కూడా మనం అన్యులు కదని మనం కీడుకరంగా ఏముండం. అందరి విషయంలో మనం మేలుకరంగానే ఉంటాం. మేలుకరంగానే మనం అలా మేలుకరంగా ఉండమన్నాం కదా అని అన్ని సంబంధమైన ఆచారాల్లోకి, మత్స్యాగ సంఘాల దినాలకి, పెళ్ళిళ్ళకి, పప్పాలకి, లేకపోతే లోక కార్యాలకి వెళ్ళిపోయి ఆయన యొక్క వాక్యాన్ని మీరిపోవడము, ఆరాధన మానేయడము, లేదా ప్రార్థన మానడము, ఇవన్నీ అయినట్లయితే మేలుకరం అవ్వదు. నువ్వు సర్వశక్తిమంతుని దృష్టిలో దోషమైపోతుంటావు, అపరాధి అయిపోతుంటావు. అంటే నువ్వు సర్వశక్తిమంతుని కంటే ఎక్కువగా వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని, వాళ్ళకి ఎక్కువ విలువిస్తున్నావు నువ్వు ఆయన ఆరాధన కంటే. అందువల్ల నువ్వు మేలుకరమైన వ్యక్తిగా ఉండాలి, మేలు చేయాలి. నువ్వు ఇతరులకు నువ్వు ఆ ప్రతి దినం, ప్రతి వారము కానీ, లేకపోతే ఎప్పుడైనా కానీ నువ్వు బైబిల్ చదవడంలో కానీ, ప్రార్థన చేయడంలో కానీ, ఆరాధించడంలో కానీ, లేకపోతే ఆదివారం రావడంలో కానీ, అన్ని విషయాల్లో కూడా నీవు ఇతరులకు మేలుకరమైన వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. నువ్వు కనుక సరిగా ప్రార్థన చేయకుండా, ఆరాధించకుండా, లేకపోతే నువ్వు ఆ వాక్య ప్రకారం నువ్వు లేనప్పుడు ఆ పిల్లలే రేపు నీ మీద నేరస్థాపన చేస్తారు. లోకమే, లేదా మత్స్యా సంఘాల వాళ్ళే, లేదా సమాజంలోని వాళ్ళే. కారణం ఎందుకనంటే నీవు ముందు వాళ్ళకు ఒక సాక్షిగా నిలబడాలి. ఎన్ని వచ్చినా, ఏది వచ్చినా, ఏమి వచ్చినా ఆమె ప్రార్థన మానేది కాదు. బైబిల్ మా వాక్యము చదవడం కానీ, వినడం కానీ, ఆరాధన కానీ ఏమీ మానకుండా ఉండేది. అంత ప్రాముఖ్యతనిచ్చేది ఆయనకి. మేము కూడా అలాగే ఉండాలి అని ఆ యొక్క కుటుంబంలోని పిల్లలు కానీ, సమాజంలోని వారు కానీ నేను మాదిరిగా తీసుకునేలా ఉండాలి. ఆయన నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. వాళ్ళు నిన్ను చూసి చెడుతనం నేర్చుకోకూడదు, వాళ్ళు నిన్ను చూసి వాళ్ళలోని దుర్గుణాలు నేర్చుకోకూడదు. మా వాళ్ళు ఇలా ఉంటారు కదా, నేను కూడా అలాగే ఉండాలని నీ తత్వము, నీ స్వభావము, నీ ఆలోచనలు వాక్య వ్యతిరేకమైన విధానము కనుక నేర్చుకున్నారంటే నీ వలన వాళ్ళు ఆత్మీయంగా నశిస్తారు. వాళ్ళని గురించి నువ్వు లెక్కప్పగించాల్సి వస్తే. అందువల్ల నువ్వు ఎప్పుడు కూడా ఆ మేలుకరమైన వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువలన అది ఇతరులు కూడా మేలు పొందుతారు నీ ద్వారా. నువ్వు ఇతరులకు అలా చేయడం ద్వారా మేలే కాదు, నీ ప్రవర్తన ద్వారా కూడా, నీ జీవితం ద్వారా కూడా ఇతరులు ఏం పొందుతారు చెప్పండి? మేలు పొందుతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు ఎలాంటి కీడుకరమైన వ్యక్తులైనప్పటికీ కూడా, మత్స్యా సంఘాలలో అన్యులైనా కానీ నువ్వు మేలే. మెసేజ్ చూడండి, నాయన వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు నాయన, వీళ్ళని క్షమించు నాయన, వీళ్ళని క్షమించు నాయన. ప్రార్థించాడు ఆయన, నువ్వు మేలుకరంగా ఉండాలి. బ్రహ్మం గారు వర్తమానంలో ఏం చెప్పారంటే, ఒక విశ్వాసురాలైన భార్యకి అవిశ్వాసి అయినటువంటి భర్త ఉంటే దాని గురించి ఒక వర్తమానంలో చెప్పారు. ఒక స్త్రీ ఉంది, చాలా మంచి భక్తి పరురాలు, చాలా ప్రార్థనా పరురాలు. ఆమె తాను ఎప్పుడు తగ్గించుకుంటూ ఉండేది, ప్రార్థిస్తూ ఉండేది, చాలా వాక్యానికి ఏమాత్రం కూడా విరోధంగా ఉండకుండా చాలా ఖచ్చితంగా ఉంటా ఉండేది. కానీ ఆ భర్త మాత్రం
త్రాగే వ్యక్తి అంట, బాగా త్రాగుతుంటాడంట, సర్వశక్తిమంతుడిని అంగీకరించేవాడు కాదంట, త్రాగే వ్యక్తి అంట. త్రాగే వ్యక్తి అయితే నువ్వు ప్రార్థనకి వెళ్ళిపో, నేను తాగడానికి వెళ్తాననేవాడంట. నువ్వు ప్రార్థనకి వెళ్ళు, నేను తాగడానికి వెళ్తాననేవాడంట. కానీ ఆవిడ చాలా సహనం కలిగిందంట. ఆయన త్రాగి వచ్చి అసలు రకరకాలుగా గందరగోళం చేసినా, గలిబిలి చేసినా, లేకపోతే రకరకాలుగా చేసినా కానీ ఆమె సహనముతోటి, నాయనా నా భర్తను క్షమించండి, నాయన నేను ఆయన విషయంలో చేయవలసిన వాక్య ప్రకారం చేయకపోయినట్టు నన్ను క్షమించు నాయన అని ప్రార్థిస్తూ ఉండేదంట. చాలా మధురంగా ఉండేదంట. మధురంగా ఉండేదైతే ఒక దినాన ఒక అతను అంటున్నాడు, తన స్నేహితుడు, ఈనాడు అందరూ నామకార్థ క్రైస్తవులేనండి, నిజమైన క్రైస్తవులు ఎవరు లేదు, ఎక్కడ కనపట్టలేదు అంటున్నాడంట స్నేహితుడు, ఈ త్రాగుబోతుడు. అప్పుడు ఆ త్రాగుబోతు అన్నాడంట, నిజమైన క్రైస్తవులు ఉన్నారు, చూయిస్తాను రా మా ఇంటికి అన్నాడంట. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళానండి. ఈ తాగినట్టుగా ఇద్దరు నటిస్తూ వెళ్ళారంట వాళ్ళ ఇంటికి. ఇద్దరు తాగినట్టుగా నటిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, అప్పుడు ఆ భర్త తాగినట్టుగా నటిస్తూ, ఈ గిన్నెలేంటి, ఈ సామాన్లేంటి, ఈ వస్తువులేంటి, అవి సరిగా లేవు, ఈ సరిగా లేవు నువ్వు అని రకరకాలుగా ఆయన ఏదొక తప్పులు పెట్టేసి ఏదొక లోపం చూపిస్తూ తిట్టడం ఆరంభించాడంట, రకరకాలుగా మాట్లాడడం ఆరంభించాడంట. ఆవిడ అంటుందంట, సారీ క్షమించండి అని, ఇవన్నీ సరిచేస్తానండి, సారీ క్షమించండి అంటుందంట ఆవిడ. మీకు అర్థమవుతుందండి? సారీ క్షమించండి అని. ఎరా అలా అంటావా? బయట ఇప్పుడు దాకా తిరిగి వచ్చి, ఇలా తిరిగి వచ్చి, అలా తిరిగి వచ్చి, ఇప్పుడు ఇలా మాట్లాడతావా, అలా మాట్లాడతావా, నేను ఇవన్నీ చేయగలనా, నువ్వు వచ్చి ఇవన్నీ చూడొచ్చు కదా, చేయొచ్చు కదా అనలేదంట ఆవిడ. ఆ తర్వాత మరలా ఇద్దరికి భోజనం వండిందంట, కోడిగుడ్డు వండి తెచ్చిందంట, ఇద్దరికి పెట్టిందంట. కోడిగుడ్డు సరిగా లేదు, నువ్వు సరిగా వండలేదు, నీకు వంటరా, కంచం అక్కడికి పడేసేది. అవి ఏమి మాట్లాడకుండా సరిగా వండలేదండి, క్షమించండి క్షమించండి అంటుందంట, అంతే, ఏం మాట్లాడలేదు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత అన్నాడంట, చూసావా అదిరా క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు లేరన్నావు కదా, క్రైస్తవుల్లో సహనం కనపడుతుంటుంది, ఓర్పు కనపడుతూ ఉంటుంది. మీకు అర్థమవుతుందండి? ఓర్పు కనపడుతుంది ఆమె, అవన్నీ కూడా భరించగలుగుతూ ఉంది, తట్టుకోగలుగుతుంది. మెస్సయ్య వలె ఆయన అమరిస్తాను. నీవు కూడా లోకములో కూడా నిన్ను ఎవరైనా హింసిస్తున్నా, శ్రమ పెడుతున్నా, ఇంటి వాళ్ళు కానీ బయట వాళ్ళు ఎవరైనా కానీ, అది ఏదైనా ఉన్నట్లయితే క్షమించండి అనుకుంటూ చెప్తూ నువ్వేం చేయాలి చెప్పండి? మధురముగా ఉండాలని చెప్పి హల్లెలూయా. ప్రార్థించాలి నువ్వు వాళ్ళ గురించి. కీడుకు ప్రతికీడు చేయడానికి లేదు, మేలే చేయడానికి ప్రయత్నం చేయాలి, మేలే మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా, ఎందుకంటే నువ్వు కొన్నిసార్లు లోకంలో ఉంటావు, లోకంలో ఏదో పనులు చేస్తూ ఉంటావు, లేదా ఎక్కడైనా ఉంటావు, లేదా బంధువుల మధ్య ఉంటావు. ఓరవ లేని వారు ఉంటారు కొంతమంది. ఆ ఓరవ లేని వారికి అసూయ ఎక్కువగా ఉంటుంది, ఒళ్ళంతా అసూయ ఉంటుంది. నువ్వేం చేసినా వాళ్ళకి ఒళ్ళు మడుతూ ఉంటుంది అనమాట. మీకు అర్థమైందా? తట్టుకోలేకపోతుంటారు, ఓరవ లేకపోతుంటారు, నీ పనులు నచ్చవు, నీ క్రియలు నచ్చవు, నీ మాటలు నచ్చవు, ఏది కూడా బాగుంది. అలాంటి ఓరవ లేని వారు కొన్నిసార్లు లోకంలో అన్యులైన వారు నిన్ను శ్రమ పెట్టచ్చు, ఇబ్బందులు పెట్టచ్చు. క్షమించిన ఆయన వాళ్ళని ప్రార్థన చేయాలి, ఆయన నమ్మరిస్తాను. మనకు చెప్పింది ఆయన, అదే నువ్వు చేయాలి, మేలు చేయాలి. మీకు అర్థమవుతుందండి? నేను ఆ పరిచర్య రాకముందు ఆ స్కూల్లో పనిచేసేటప్పుడు కూడా అక్కడంతా కూడా బ్రాహ్మిన్స్ ఉండేవారు, అన్యులు ఉండేవారు. వాళ్ళు రకరకాల ఇబ్బందులు పెట్టేవారు. కానీ వాళ్ళకు సాధ్యమైనంత వరకు మేలు చేసి, వాళ్ళు అన్యులు కాబట్టి, లోకస్తులు కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి మేలు చేసినప్పుడు వాళ్ళు అనుకునేవాళ్ళు, క్రైస్తవులు అంటే ఇలాగుంటారా. అక్కడ పై వాళ్ళు రకరకాలుగా ఏదో ఒకటి అనేవారు. అన్నప్పుడు మిగతా వాళ్ళు సిరుబురులు ఆడుతూ సనుక్కుంటూ కొనుక్కుంటూ ఉండేవారు. మేము సహనంతో ఉండేవాడు. క్రైస్తవులు చూడరు ఎంత సహనం, ఎంత ఓర్పు వీళ్ళకి. ఏమండి, దాన్ని ఆశానిగ్రహం అన్నాడు భిన్నంగా. నోరు తెరవరు రావాలి, ఆయన నమ్మడిస్తారు. హల్లెలూయా. అలాగూ నీకు లోకంలో అలాంటి వారు తారసపడినప్పుడు కూడా, నీకు విరోధముగా, నీకు శత్రువులుగా మారి నేను హింసించేవారుగా ఉన్నప్పటికీ కూడా నువ్వు మేలు చేయడానికి ప్రయత్నించి, నువ్వు పునరుద్ధానం చెందాలంటే నువ్వు చేసే మేలును బట్టి
నేను ఎత్తబడగలనే సంతృప్తి కలుగుతుంది. నీ జీవితం నీకు సంతృప్తినివ్వాలి, నీ క్రియలు నీకు సంతృప్తినివ్వాలి. అది బైబిల్ వాక్యం చెప్తూ ఉంది. మెసేజ్ చూడండి, ఆయన మీద ఎన్నో నేరములు మోపినప్పటికీ వాళ్ళ మీద ఆయన తిరిగి నేరం మోపలేదు. అందుకని వాక్యం చెప్తూ ఉంది, ఆయన ప్రార్థించాడే కానీ తిరిగి నేరం మోపలేదు. అందుకని నేరము మోపకుడి, మీ మీద నేరం మోపబడదని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రియులారా, మేలుకరమైన వాళ్ళుగా ఉండాలి, మేలు చేసేవాళ్ళుగా ఉండాలి. పునరుద్ధానం చెందాలంటే నీవు అలాగని ప్రార్థన ఈరోజు మా ఆయన ఎందుకులే ఏం వెళ్తానే ఉండమన్నాడు అని, మరి మేలే కదా ఆయన కోసమే కదా అని ఉండిపోయి ఉంటుంది. మేలు వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి నీవు మొదటగా ఆయనకి చోటు ఇవ్వాలి. ఆయన నామస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా ఎందుకంటే ఆత్మ సంబంధంగా నువ్వు ఆయన ఇచ్చింది, శారీరకంగా నీ భర్తకు సంబంధించిన, భర్తకు సంబంధించి శరీర సంబంధం నువ్వు ఏమైనా చేయాల్సి ఉంటే లోకంలో నీవు వండి పెట్టడం రకరకాలుగా ఏమైనా అవి చేస్తుంటావు. కానీ ఆత్మ సంబంధంగా నిన్ను ఆయన లెక్కడుగుతాడు. అందును బట్టి నీవు ఆయనకు భయపడి ఆయన వాక్య ప్రకారంగా నడవాలి. మేలు చేయమన్నాం కదా అని చెప్పి ఏమండి వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళు ఏదైనా ఉండమంటే ఉండిపోవడం కాదు. అది కాదు మేలు అంటే. ప్రార్థనకు రావాలి, ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా ఆమె ప్రార్థన మానదు, ఆరాధన మానదు. ఆయన నామస్తు. హల్లెలూయా. మేలుకరముగా అది నువ్వు నీ భక్తి ఇతరులకు మేలు చేసే విధంగా ఉండాలి. అమెరికా ఉందనుకోండి, అమెరికా సర్వశక్తిమంతుడు ఒక్కరితో రాబోతుంది. అమెరికా దేశము, వాటికన్ సిటీ, రోమన్ క్యాథలిక్ సంఘము కానీ రోము కానీ అవి కీడుకరమైనటువంటివి. రోము ఆ ఫస్ట్ నుండి కూడా మెస్సీ దగ్గర నుండి కూడా అది కీడు చేస్తూ వచ్చేసింది. అమెరికా కూడా కీడు చేస్తూ వచ్చేసింది. అమెరికా దేశము అది ప్రపంచంలో ఒక ఆధిపత్యమును కోరుకుంటున్నటువంటి దేశం అది, ప్రపంచం అంతా కూడా. అందుకని ఇప్పుడు ఒక స్త్రీ అమెరికాని ఏలడానికి వచ్చింది. బ్రహ్మం గారు 7 దర్శనాలు చెప్పారు, అందుట్లో 5 దర్శనాలు నెరవేరాయి. మొన్న ఇటీవల 6వ దర్శనము, ఆయన దర్శనములు ఎలాగైతే చూశాడో అదేవిధంగా ఒక స్త్రీ అమెరికాని ఏలడానికి వచ్చింది. 7వ దర్శనంలో అమెరికా కనపడలేదని చెప్పాడు ఆయన. అమెరికా మీద ఆయన ఉగ్రత ఉంది, ఆయన తీర్పు ఉంది. ఎందుకంటే అది కీడుకరమైనది. అమెరికాయే అనేక మతాలు కనుక ఈ మతశాఖ సంబంధ సిద్ధాంతాలకు అన్నిటికీ కూడా అది ఒక పుట్టినిల్లు లాంటిది. అనేక దుర్బోధలు అక్కడి నుండే వచ్చాయి, అనేక సంస్థలు అక్కడి నుండే. పాపమంతా కూడా ఎక్కువగా అమెరికాలో. అందుకని అమెరికా దేశము అది స్త్రీ దేశము. అక్కడ స్త్రీల యొక్క పెత్తనాన్ని బట్టి అక్కడ నడుస్తూ ఉంటుంది. అందుకని 13 అనేటువంటిది స్త్రీ సంఖ్య. అందుకని అమెరికా మాట ఎవరైనా వినాల్సిందే. ప్రపంచంలో ఏ దేశమైనా కనుక అమెరికా మాట కనుక వినకపోయినట్లయితే అన్ని బంద్ చేసేస్తాయి. అమెరికా ఏ దేశమైనా తన చేతిలో తెచ్చుకోవడం కోసము అన్ని బంధించేస్తుంది. అమెరికా రోమన్ క్యాథలిక్ యొక్క పోపు యొక్క తొత్తు అమెరికా. అన్నీ ఇప్పుడు ఉదాహరణకి పాకిస్తాన్ కానీ, లేకపోతే ఆ పక్కన కువైట్ కానీ, లేకపోతే ఇంకో ఏ దేశమైనా కానీ ఆ దేశం కనుక మాట వినకపోయినట్లయితే ఆ దేశానికి ఏమీ వెళ్లకుండా ఏమీ అందకుండా అన్ని కంట్రోల్ చేసేసిస్తారు. అది కీడుకరమైన దేశం. అది వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా అది మేలు చేసే విధంగా ఉండాలి. కానీ అమెరికా ఆ విధంగా ఉంది, అది కీడు చేస్తే. ఒక విషయాన్ని మీరు గమనించండి, ఎవరైనా దాన్ని పొందదగిన వారుంటే నువ్వు అది చేయాల్సిందే. చేయకుండా నేను మేలు చేయను కీడు చేయను కనుక నువ్వు ఉన్నట్లయితే నువ్వు మేలు చేయకపోయినా కీడు చేయకపోయినా నువ్వు కీడు చేసినట్టే లెక్క వస్తుంది. పట్టించుకోకపోతే ఇప్పుడు మన రాష్ట్రం ఉందనుకోండి, మన రాష్ట్రంలో ఇప్పుడు జ్వరాలు వచ్చేసాయి అందరికీ కూడా, లేదా కరోనా వైరస్ వచ్చింది. గవర్నమెంట్ ఏ మేలు చేయకుండా లేదా ఏ కీడు చేయకుండా అలా ఉందనుకోండి, అందరూ ఏమంటారు చెప్పండి? గవర్నమెంట్ పట్టించుకోలేదు, కీడు చేయలేదు మేలు చేయలేదు, పట్టించుకోలేదు అంటారు.
అప్పుడు అది ఏమవుతుంది? అది కూడా కీడే. పట్టించుకోకపోవడం కూడా కీడే, నువ్వు మేలు చేయకపోవడం కూడా కీడే. అందుచేత అమెరికా, ఈ దేశాలన్నీ కూడా, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా అవి ఒక కీడుకరమైనటువంటి దేశాలుగా ఉన్నాయి. అమెరికా కానీ, రష్యా కానీ, ఇప్పుడు చైనా కూడా ఉంది. చైనా కనుక మనం చూస్తుంటే చైనాలో జరిగే విషయాలు కానీ ఏమైనా కానీ ఇతర దేశానికి, ఏ దేశానికి ఏమి తెలియనివ్వరు వాడు, ఏ మేలు చేయరు వాడు. ఆ చైనాలో పిల్లారా, అక్కడ వాళ్ళ యొక్క ఫేస్బుక్లు కానీ, వాట్సాప్ కానీ ఇవన్నీ కూడా వేరు. వాళ్ళకి అసలు మనకు సంబంధం ఉండదు. ఆ విధముగా చైనా ఉంటుంది, రష్యా, ఇవన్నీ కూడా. రష్యా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా విరోధంగా ఉంటుంది, అది కీడుకరమైనదిగా ఉంటుంది. అందుకని రష్యా చూడండి, రష్యా మీరు ఇజ్రాయెల్ దేశం అంటే పడదు. ఇజ్రాయెల్ దేశానికి ఎవరైనా సహాయం చేసినట్లయితే వాళ్ళ మీద కోపం పెట్టుకుంటుంది రష్యా. వాళ్ళ మీద కక్ష కట్టేసి వాళ్ళని హింసించడం ఆరంభిస్తుంది అన్నమాట. ఆ విధముగా దేశాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. ఈ ప్రపంచం అంతా కూడా ఏదో రూపములో అవి కీడుకరమైనవిగా ఉన్నాయి. సంఘాలన్నీ కూడా ఆ బోధనను బట్టి, ఆ సిద్ధాంతాలను బట్టి, వీటన్నిటి కోసమే అవి ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి చూడండి, కీడుకరమైనటువంటి దేశాలు, ఈ పట్టణాలు, లేకపోతే ఈ యొక్క సంఘాలు ఉగ్రతలో పడిపోతాయి. కానీ మేలుకరమైన ఆయన వధువు మాత్రమే పైకొనిపోబడుతుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియులారా, మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. వయసు వచ్చిన వాడు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని వయసు వచ్చిన వారు అని అంటే మేలు కీడులను వివేచించుటకు కావలసిన జ్ఞానేంద్రియము కలిగిన వారే వయసు వచ్చిన వారు అంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఏది మేలో ఏది కీడు వివేచించగలుగుతారు. ఇప్పుడు నామములో బాప్తిజం పొందండి, అది మేలు. తీర్థంలో బాప్తిజం అది తప్పు. ఇప్పుడు మనకి ఏమొచ్చింది చెప్పండి? ఒక జ్ఞానం వచ్చింది, మనకు వివేచన వచ్చింది. ఏది మంచో ఏది చెడు. వివేచన లేదనుకోండి, ఏది మంచో ఏది చెడో తెలియదు. ఏది మంచో ఏది చెడో తెలియదు. ఈనాడు మనకి ఏ వర్తమానం మేలు కొనుగోలు చేస్తూ, ఏ వర్తమానము ఉగ్రతలో తీసుకువెళుతుందో మనకు ఒక వివేచన. అందుకని పరిశుద్ధాత్మ, ఆయన ఆత్మ వివేచన కలిగిన ఆత్మను బైబిల్. కాబట్టి ఇప్పుడు మనకి ఈ వర్తమానము ద్వారా మనం ఏ విధంగా మేలు పొందగలము. అలాగే మతశాఖ సంబంధమైన బోధలు బ్రహ్మాం గారి సంఘాల్లో కొన్ని చాలా ఉన్నాయి. ఒక బోధే కాకుండా చాలా కల్పితమైన బోధలు. ప్రమాదము, ఏ విధంగా ప్రమాదము ఈ యొక్క మనము వివేచన కలిగిన ఆత్మ ద్వారా మనము తెలుసుకోగలుగుతాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. మనలో ఉన్న ఆత్మ ఏమి చెప్పండి? మేలేదో కీడేదో వివేచించగలిగేది. నీవు కూడా నీ యొక్క జీవితంలో కూడా ఏమి మేలు చేయాలో, ఏది కీడో ఏది చేయకూడదో నీకు తెలుసు. మీకు అర్థమవుతుందండి? సమాజంలోని వారికి నువ్వు మేలు చేయాలో కీడు చేయకూడదు. లోకంలోని వారికైనా మేలు చేయాలి తప్ప నువ్వు కీడు చేయకూడదు. మీకు అర్థమవుతుందండి? లోకంలో చాలామంది కీడుకరమైన వ్యక్తులుగా ఉన్నారు, ప్రమాదకరమైన వ్యక్తులుగా ఉన్నారు. మన గుంటూరులో చూస్తుంటాం. ఆడపిల్లలు ఏం చేశాడు చెప్పండి? కత్తితో పొడి చేసి చంపేశాడు. ప్రపంచం ఏమైపోయింది? కీడుకరమైనదిగా తయారైపోయింది, ప్రమాదకరంగా తయారైపోయింది, అపాయకరమైనదిగా తయారైపోయింది ప్రపంచం. అందుకని నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు చేంజ్ చేస్తారో అంత భయంకరమైన పరిస్థితిలో ప్రపంచం ఉండడం మనం చూస్తున్నాం. మనుషులు ఆ విధంగా కీడుకరమైన వారుగా తయారైపోయారు. ప్రపంచము దురాత్మకి విడవబడింది. ప్రపంచము దురాత్మకి విడవబడింది.
అందుకని మనం బైబిల్లో మనం చూస్తే దావీదు ఉన్నాడు. అతడు ఏమి మేలు చేయాలో దావీదు తెలుసు. చంపడానికి అవకాశం వచ్చినప్పటికి కూడా చంపకుండా ఏం చేశాడు చెప్పండి? మేలే చేశాడు. అలాగే సౌలుకి ఎలా కీడు చేయాలా, ఎక్కడ దొరుకుతాడా, ఏమండి దావీదు ఎక్కడ దొరుకుతాడా, అక్కడ ఈటి తీసుకొని పొడి చేద్దాం, అతడు కీడుకరంగా ఆలోచిస్తూ ఉన్నాడు, మేలుకరంగా దావీదు ఆలోచిస్తున్నాడు. అందుకని ఇక్కడ సౌలు రాజుకి మేలుకరము తెలియలేదు కానీ కీడుకరముగానే ఆలోచిస్తూ పోతాడు. కానీ దావీదు దగ్గరకు వచ్చేటప్పటికి ఏది మేలో ఏది కీడో తెలుసు, అతడికి తెలుసు. కాబట్టి అతడు కీడు చేయకుండా మేలు చేస్తూ పోయాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. నీవు పునరుద్ధానం చెందాలంటే దావీదు వలె నీవు ఉండాలి. దావీదు వలె, దావీదు చూడండి మేలే చేశాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము చూడండి అమ్మా, కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. 3వ యోహాను 1వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి అమ్మా. 3వ యోహాను 11వ వచనం చదవండి. ప్రియుడా, చెడ్డ కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు సర్వశక్తిమంతుని సంబంధి, కీడు చేయువాడు సర్వశక్తిమంతుని చూచినవాడు కాదు. మేలు చేసేవాడు ఎప్పుడు కూడా ఎవరికి సంబంధించిన వాడు? మెస్సీకి సంబంధించిన వాడు. ఆయన వధువు, ఆ పెండు కుమారుడికి సంబంధించింది కాబట్టి ఆమె ఎప్పుడు కూడా మేలుగానే ఆలోచిస్తుంది, మేలే చేస్తుంది. కానీ ఇక్కడ అపవాది సంబంధి, అతడు కీడు చేయవాడు కాబట్టి సర్వశక్తిమంతుని చూచినవాడు కాదు. నీవు సర్వశక్తిమంతుని చూచావంటే, నువ్వు ఎరిగి ఉన్నావంటే ఆయన ఎలా మేలు చేశాడో నువ్వు అలా నడుచుకుంటూ పోతా ఉంటావు. సర్వశక్తిమంతుని చూడని వాడు కీడుకరంగా పోతూ ఉంటాడు. మీకు అర్థమైందా? అందుకని బైబిల్లో మనము ఆ యొక్క కయ్యూను ఏబేలు మనం చూస్తాం. కయ్యూను ఏబేలు, కయ్యూని ఏం చేశాడు చెప్పండి? ఏబేల్ని చంపేశాడు. కీడుకరం, అది కీడు, చంపివేశాడు. అక్కడ అతడు ఏబేలును ఆయన మెచ్చుకున్నాడు, అంటే అర్పణను మెచ్చుకున్నాడు. అలాగే కయ్యూని దగ్గరకు వచ్చేటప్పటికి అది లోక సంబంధమైన ఆచారాలతో కూడి ఉన్నది కనుక దాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? అర్పణనే తిరస్కరించాడు. అప్పుడు ఈ కయ్యూనికి ఏమొచ్చింది చెప్పండి? పశ్చాత్తాపడాలి. వాస్తవానికి నేను కూడా ఏబేలులాగా గొర్రె పిల్లని అర్పించాలని పశ్చాత్తాపడడానికి బదులుగా అతడు కోపం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఏబేలుని చంపాడు. కాబట్టి ఇక్కడ చూడండి, నువ్వు ఏబేలు వలే ఉండాలి. ఏబేలు సర్వశక్తిని తెలుసు, కయ్యూను అయినట్లయితే దుష్టుని సంబంధం. కాబట్టి వధువుగా నీవు ఎలా ఉండాలి చెప్పండి? నువ్వు మేలుకరమైన వ్యక్తిగానే ఉండు. మెసేజ్ చూడండి, వాళ్ళు ఎన్ని కీడు చేసినా సరే, యూదులు బయల్జెబూలుని దయ్యం పట్టిన వాడిని రకరకాలుగా అయినప్పటికీ కూడా ఆయన వారి గురించి ప్రార్థించాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. సహించాడు, ఓర్చుకున్నాడు. మీకు అర్థమవుతుందండి? ఆయన నామమునిస్తాడు. నీవు కూడా ఈ చివరి కాలంలో మేలే చేయాలి. ఎందుకంటే మేలు చేయువారు పునరుద్ధానం చెందుతారని, కీడు చేయువారు తీర్పు పునరుద్ధానం పొందుతారని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు మేలే చేయాలి. నీ చేతికి ఏదైనా వచ్చిందని మేలు చేయడం దాన్ని వదులుకోవద్దు. నువ్వు పునరుద్ధానం చెందాలంటే, నీ ఎవరికైనా మేలు చేసే అవకాశం వచ్చిందనుకో నీ దాన్ని వదులుకోవద్దు. నీకు ఎవరికైనా ఏదైనా సహాయం చేసే అవకాశం వచ్చిందనుకో వదులుకోవద్దు. ఎవరికైనా ఏదైనా పరిచయం చేసే అవకాశం వచ్చిందనుకో వదులుకోవద్దు. ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చిందనుకో నువ్వు వదులుకోవద్దు. మేలు చేసే దేన్నైనా కూడా, మేలుకరమైనది ఏదైనా కూడా ఇతరులకు మేలు చేయడం విషయంలో నువ్వు దాన్ని వదులుకోవద్దు. దాన్ని వదులుకున్నావంటే నువ్వు పునరుద్ధానాన్ని వదులుకున్నట్టే, ఆ రాజ్యాన్ని వదులుకున్నట్టే, ఆ 1000 ఏళ్ల పాలన పోగొట్టుకున్నట్టే. కాబట్టి నువ్వు మేలు కోసం ముందుండాలి. నువ్వు మేలు చేయడానికి ముందుండాలి. వాళ్ళు ఆ మంచోళ్ళు కాదు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, కాబట్టి నేను మేలు చేయను. ఏమండి, మంచోళ్ళు అయితే నేను మేలు చేస్తాను.
వాళ్ళు మంచివాళ్ళు కాదు కాబట్టి నేను మేలు చేయను. పిల్లరా, వాక్యము దానికి ఒప్పుకోవట్లేదు. వాళ్ళు మంచివాళ్ళు కాకపోయినప్పటికీ కూడా దాన్ని పొందదగిన వారైనట్లయితే, వాళ్ళకి అవసరమైతే నువ్వు మేలు చేయాల్సింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 27 నుండి 35 వరకు మీరు ఒకసారి చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 27, 35 ఒకసారి చదవండి. వినిచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, ఈ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఇక్కడ చూడండి, ఆయన ఏమన్నాడు చెప్పండి. మేలు చేయుడి, శత్రువులకి మేలు చేయడి. ప్రేమలు ఏమంటుంది చెప్పండి? మేలే. మేలును తప్ప వాళ్ళకి ఏ విధంగా మేలు చేద్దామా, వీళ్ళకి ఏ విధంగా మేలు చేద్దామా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ నీకు అనవసరం. అది సర్వశక్తి ముందు చూసుకుంటాడు. అది నీకు అర్థం. అది నీ పని కాదు. నీ పని ఏమిటంటే మేలు చేయడం. పని మేలు చేయడమే. దురాలోచన చేయడం కానీ, చెడాలోచన చేయడం కానీ, వాక్య వ్యతిరేకమైన ఆలోచన చేయడం కానీ, ఏ ఆలోచన చేయడం కానీ అది నీ పని కాదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడు, వినుచున్నాను మీతో నేను చెప్పునిదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అలాగే 33వ వచనాన్ని మీరు ఒకసారి చదవండమ్మా. మీకు మేలు చేయి వారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పుగలుగును? పాపులను అలాగే శత్రు కదా. చూడండి, మేలు మీకు మేలు చేయి వారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పుగలుగును? పాపులు కూడా అలాగే. పాపులు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు మేలు చేసే వాళ్ళకే మేలు చేస్తారు. వాళ్ళు ఉపయోగపడే వాళ్ళకే వాళ్ళు ఉపయోగపడతారు. వాళ్ళకి అవసరంలో, కష్టాల్లో, ఇబ్బందులు ఉపయోగపడిన వారికే ఉపయోగపడతారు. మీకు అర్థమవుతుందండి? అదేవిధంగా వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు కీడుకరమైన వాళ్ళు, వీళ్ళు లోపస్తులు ఏమండి, లేకపోతే అలాగా ఇలాగా, లేకపోతే చెడ్డోళ్ళు అని మనస్సులో పెట్టుకొని పాపులైనటువంటి వాళ్ళు మేలు చేయి. మీకు అర్థమవుతుందండి? నువ్వు ఏది కూడా మనసులో లేకుండా, ఎవరి మీద ఏది కూడా నీకు ఎలాంటి దురాలోచన లేకుండా, వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళు ఏదైనా వాక్యానికి విరోధంగా ఉన్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేయి. ప్రార్థన చేసి నువ్వేం చేయాలి చెప్పండి? మేలు చేయాలి. అందుకని అంటున్నాడు, మీకు మేలు చేసేవారికే మీరు మేలు చేస్తే పాపులు కూడా అలాగే చేస్తారు, లోకస్తులు కూడా అలాగే చేస్తుంటారు. అప్పుడు లోకస్తులకి నీకు తేడా ఏంటి? ఆ పాపులకి నీకు ఏమి తేడా లేదు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళకి అసలు ఏం చేయకూడదు అంటారు చాలామంది. వీళ్ళు అసలు మంచోళ్ళు కాదు, వీళ్ళకి అసలు ఏం చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారు, వీడు నా మాట వినలేదు కాబట్టి నేనేం చేయను, నా భార్య నా మాట వినలేదు కాబట్టి నేనేం చేయను, నా పిల్లలు నా మాట లేదు నేనేం చేయను, నా భర్త నా మాట వినలేదు కాబట్టి నేనేం చేయను, లేదా నా బంధువులు నా మాట లేదు కాబట్టి నేనేం చేయను, లేదా అన్నిలు నా పక్కన ఉండేవారు అన్నిలు వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి నేనేం చేయను. అది వాక్య విరోధము కానప్పుడు, ఏదైనా మంచిదైనట్లయితే నువ్వు మేలు చేయాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా. ప్రేమించమని చెప్పాడు ఆయన. నీవు ఆ మేలు చేసిన వారికే మేలు కాకుండా నీకు శత్రువులుగా ఉండి నేను హింసిస్తూ, లేకపోతే నేను బాధిస్తూ, నీకు శ్రమ పెడుతూ, లేకపోతే లేనిపోని నిందలు నీ మీద ఏమైనా మోపుతూ, రకరకాలుగా మాట్లాడుతూ నీకు శత్రువులుగా ఉన్నారనుకుంది, అయినప్పటికీ కూడా నువ్వు మేలే చేయి. మీకు అర్థమైందా? మేలు చేయి. అలా కాకుండా, అందుకని మేలు చేసే వారికే నాకు చాలా కీడు చేశారండి, వాళ్ళు నేను అసలు క్షమించలేను, నీవు సాయంత్రం లోపు దాన్ని క్షమించేసాను. కొంతమందికి సంవత్సరాలు పోదు. అందుకని రాయలసీమలో ఉన్న చూడండి, కక్షలు
పగలు ఉంటాయి అక్కడ. కొన్ని సంవత్సరాలు, తరతరాలు తర్వాత తండ్రి తర్వాత కొడుకు తర్వాత మనం, అలాగా కక్షలు కార్పణ్యాలు పెంచుకొని ఒకరి మీద ఒకరు పగ తీర్చుకుంటూ, ఒకరి మీద ఒక కక్ష తీర్చుకుంటూ, ఒకరిని ఒకరు అసలు క్షమించడం. ఆ క్షమించడం అనేటువంటిది నీ జీవితంలో లేకపోతే నీ పాపములు కూడా పైన క్షమించడం. నువ్వేమీ పుట్టుకతోనే పరిశుద్ధుడు కాదు. నీ జీవితంలో కూడా బోల్డ్ తప్పులు ఉన్నాయి, నీ జీవితంలో కూడా బోల్డ్ పొరపాట్లు ఉన్నాయి. ఇక అర్థమవుతుందండి. అందుచేత నీవు కూడా ఏం చేయాలి చెప్పండి? క్షమిస్తేనే నీ పాపాలు ఆయన క్షమిస్తాడు. అందుకని నీవు ఎవరి విషయంలో కూడా ఏమీ మనసులో పెట్టుకొని ఏదో కీడు చేసేటువంటి ఆలోచన ఏమీ లేకుండా, నీకు ఎంత హాని చేసినా కీడు చేసినా మరలా మేలు చేయాలి. మీకు అర్థమవుతుందండి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే, బలహీనతలో ఉన్నారంటే, వాళ్ళు నీ కీడు చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. ఆయన నా మనసు అది పొందదగిన వారికి, అవసరమైన వారికి. మీకు అర్థమవుతుందండి. అంతేగాని పలానప్పుడు నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు, అలా చేశారు, ఇలా చేశారు, ఇప్పుడు ఎందుకు నేను వెళ్తాను, ఎందుకు నేను చేస్తాను, ఎందుకు నేను చెందుతాను. మీకు అర్థమవుతుందండి. అని ఆ మనసులో పెట్టుకొని ఏమి కూడా నువ్వు వాళ్ళు ఎంతో ఆ బలహీనతతో ఉండి, అనారోగ్యంతో ఉండి, ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు ఏమి పట్టించుకోపోయినట్లయితే నీళ్ళు అసలు ప్రేమే లేదు. నీవు అసలు మేలు చేయాలి, నా చేతికి వచ్చిన దాన్ని నాకు చేతికి వచ్చినది ఇతరులకి చేయడం విషయంలో, సమాజంలో ఎవరికైనా ఏదైనా చేయడం విషయంలో, ఆయన కార్యములకు ఏదైనా చేయడం విషయంలో అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకూడదు, దాన్ని చెయ్యాలి. పునరుద్ధానం చెందాలి అంటే అది క్షమించినప్పుడు నీకు మనసులో ఏమి ఉండదు, క్రియలు కనపడాలి. ఆయన నా మనసు హల్లెలూయా. నువ్వు క్షమించావనేది రుజువు చెప్పండి, క్రియ. మీరు అర్థమవుతున్నారు. ఇప్పుడు మెస్సీ ఉన్నాడు, యూదులు ఏం చేశారు? శ్రమ పెట్టారు, సిలువ వేశారు, చంపారు. కానీ వాళ్ళని ఆయన క్షమించాడు, అప్పుడే క్షమించాడు. ఆయన క్షమించాడు కాబట్టి మరలా తిరిగి ఆ కఠినపరచబడి ప్రపంచ నలుదిక్కులకు చెదరగొట్టబడిన వారిని మరలా తిరిగి ఆ దేశానికి ఆయన కూర్చాడు. మరలా వాళ్ళకి ఆయన బయలుపరుచుకోబోతున్నాడు. ఆయన నమ్మనిస్తాడు. క్రియ కనపడతా ఉంది ఆయన క్షమించాడు. నువ్వు కూడా క్షమించావు అని అంటే నీ జీవితంలో క్రియలు కనపడాలి. నువ్వు మేలు చేసావంటే ఆ మేలు అనేటువంటి క్రియలు, ఆ క్రియలు నీ జీవితంలో ఉండాలి. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పునరుద్ధానం చెందాలంటే, పైకి లేపబడాలంటే, అందుకని అక్కడ మేలు చేసిన వారు పునరుద్ధానం చెందారు, అలాగే కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంలోకి వెళ్ళారు. కాబట్టి నీకు ఆ మేలు చేసేవారికే కాకుండా నీ శత్రువులకు కూడా అవసరమైతే అది పొందదగి ఉన్నట్లయితే నీవే మేలు చేయమని వాక్యం చెప్తా ఉంది. ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు అందరికీ ఏమర్థమో చెప్పండి? నీ శత్రువులను కూడా ప్రేమించేవాడు, శత్రువులు కూడా మేలు చేస్తాడు రా. మెసేజ్ చూడండి. ఇస్కరియోతు యోధా గురించి ఆయన తెలుసు, కానీ ఎక్కడ కూడా తృణీకరించాలి. ఆ ఇస్కరియోతు యోధా ఏం చేస్తాడో మొత్తం కూడా తెలుసు ఆయన. అప్పుడు చివరిలో అంటాడు, ఎరా నువ్వు ఇలా చేస్తావా, అలా చేస్తావా, నేను నమ్మకంగా శిష్యుడిగా నేను పెట్టుకుంటే నువ్వు వెళ్ళి అక్కడ ముద్దు పెట్టి అప్పగిస్తావా? అలాగేమనలేదు. చెలికాడా ముద్దు పెట్టి అప్పగిస్తున్నావా? చెలికాడనే మాట ఎంత మంచి మాట. ఆయన నమ్మడు. హల్లెలూయా. శత్రువా అనడా, ఓ దుష్టుడా అనడా, లేదు. చివరి వరకు కూడా మిగతా శిష్యుల్ని ఎలా ప్రేమించాడో ఇస్కరియోతు యోధాను కూడా అలాగే ప్రేమించాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువలనే నువ్వు మేలుకరమైన వ్యక్తిగా నీవు ఉండాలి. పునరుద్ధానం చెందాలంటే నీ జీవితంలో నా నచ్చిన వాళ్ళకే నేను చేస్తాను, వీళ్ళు నాకు నచ్చలేదు కాబట్టి నేను చేయనట్టు నువ్వు అన్యుడికి నీకు ఏమి తేడా లేదు, పాపులకి నీకు ఏమి తేడా లేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా వాక్యాన్ని నువ్వు పాటించాలి. ఆయన చెప్పాడు కాబట్టి. ఆయన నువ్వు ప్రేమిస్తున్నావంటే అది చేస్తావు. ఆయన నువ్వు ప్రేమించడం లేదంటే నువ్వు చెయ్యి. ఆ ప్రేమని నువ్వు లేఖనాలు నెరవేర్చడం ద్వారా నువ్వు చేయాలి. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి,
మార్కు సువార్త 14వ అధ్యాయము 7వ వచనం కూడా ఒకసారి మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా. చూడండి, పేదలు అంటే ఎవరు? పొందదగిన వారు. వాళ్ళు పొందదగిన వారు. వారు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. ఎందుకంటే ఒక స్త్రీ అత్తర గుడ్డిని తీసుకొచ్చి పగలగొట్టి అత్తర అంతా ఆయన మీద కుమ్మరించి ఆ సందర్భంలో ఆ మాట చెప్పాడు అన్నమాట. తనాన్ని అంత దుర్వినియోగం చేశాడు. అలాగే ఇలాగ అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆమె చేసింది మంచి కార్యం, మేలే చేసింది ఆమె. కాబట్టి పిల్లారా, మనం ఎప్పుడు కూడా ఒక విధంగా చెప్పాలి, దాని అర్థం ఏమిటంటే నీవు అత్తర వలి ఉండాలని అర్థం. ఆయన నమస్తే హల్లెలూయా. అత్తర ఏం చేస్తే చెప్పండి? సువాసన. దాన్ని సద్గుణం అంటారు. దాన్ని మంచి గుణం, మంచి గుణవంతుడు, మంచి సువాసన. ఒక మల్లె పువ్వు ఉందనుకోండి, అది సువాసన వెదజల్లుతూ ఉండదు. దాని గుణం ఏమిటి? సువాసన. నీ గుణం ఏమిటి? అత్తర గుణం ఏమిటి? మంచి సువాసన. నీవు కూడా మేలు చేయడమే సువాసన. ఆయన హల్లెలూయా. నువ్వు కీడుకు చేసే వ్యక్తిగా ఉంటే ఏమిటి చెప్పండి? మురికి కాలంలో కప్పు కొట్టేట మురికి, నీవు ఒకటి, ఆ మురికి ఒకటి. మేలు, నువ్వు మేలే ఆలోచించు. ఆయన నామనిస్తూ ఏ విధంగా మేలు చేయాలా, ఏ విధంగా మేలు చేయాలా, అదే నువ్వు ఆలోచన చేయి. నువ్వు అర్థమవుతుందండి. కాబట్టి పిల్లరా, పునరుద్ధానము చెందాలంటే నీవు మేలుకరమైనటి మేలు చేసే వ్యక్తిగా ఉంటే నువ్వు పైకి లేకపోతావు. తెల్లవారుచాము మన పునరుద్ధాన దినములో మనం ఉన్నాం, పునరుద్ధాన సమయంలో మనం ఉన్నాము. కాబట్టి పిల్లరా, మనము ఆయన యొక్క చిత్త ప్రకారం నడవడమే మేలు చేయడం ఉన్నది. అందులో నీవు ఎవరొకరు ఏదో ఒక లోపాలు పొరపాటులో కనబడిని అనుకోండి, వాటిని నువ్వు ఆయనకు అప్పగించేయి. నాయన ఆ బిడ్డని క్షమించు, వారిని క్షమించు అని వారిని క్షమించు. నీవు అవసరమైతే ఏం చేయాలి చెప్పండి? మేలు చేయి. ఆయన నామనిస్తాం. అందుకని బైబిల్లో మనం చూడండి, ప్రేమ సహించుననుంది. నువ్వు సహించాలి. అన్యులు బోధలు అయి ఉన్నది, మనం సహించం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఆ బోధలు నీవు సహింపలేవని, తిరుత్వం అనే బోధలు మనం సహించలేము. ముగ్గురని చెప్తుంటారు, మనం సహించలేము. బ్రహ్మాంగానే క్రీస్తు అని చెప్తుంటారు, మనం సహించలేము. విగ్రహారాధన మనం సహించలేము. ఇవి కానీ సమాజంలో దగ్గరకు వచ్చేటప్పటికి సహించవలని వాక్యం చెప్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తుంటారంటే, అక్కడ ప్రకటన గ్రంథంలో మాట తీసుకొని సహించలేని ఉంది కదా అని చెప్పి ఏమండి అది ఆ యొక్క తమ జీవితాల్లో చూపిస్తూ ఉంటారు దాన్ని. కానీ యోబు వలె నువ్వు సహనం కలిగి ఉండాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందుకని నేను చెప్పేది ఏమిటంటే, వాక్యమును బట్టి నువ్వు మేలుని నీవు పోగొట్టుకోవద్దు. నీ చేతనైనంత మట్టుకు నీ చేతికి అందినటువంటిది, లేకపోతే ఆ పొందదగిన వారికి నువ్వు మేలు చేయడము మానద్దు. నువ్వు మేలు చేయి, నువ్వు పునరుద్ధానం చెందుతావు. నీ జీవితంలో ఎప్పుడు నువ్వు మేలే చేస్తున్నావు అనుకోండి, ఎవరి గురించి అసూయపడకుండా, ద్వేషించకుండా, నువ్వు ఎప్పుడు చూసినా మేలుకరంగా ఉపయోగపడి నిన్ను తగ్గించుకొని, ఏమండి నిన్ను తగ్గించుకొని ఇతరులు మేలుకరంగా ఉన్నావు అనుకోండి, నీ మనస్సాక్షే సాక్ష్యం ఇస్తాయి. నేను అందరికీ మేలుకరంగానే ఉన్నాను, మేలే చేశాను, మేలుకరమైన క్రియలు చేశాను. నా శత్రువులను కూడా నేను ప్రేమించే వాళ్ళకి మేలు చేశాను. నన్ను ద్వేషించేవారు కూడా, నన్ను అసహించుకునేవారు కూడా, నన్ను తృణీకరించేవారు కూడా నేను మేలే చేశాను. మేలే జరగాలని, వాళ్ళ పాపను క్షమించమని ప్రార్థించాను. మేలే జరగాలని, వాళ్ళు రక్షించబడాలని, వాళ్ళ గుర్తును తప్పించుకోవాలని అదే ఆలోచనతో, అభిప్రాయంతో అప్పుడు నీ ఆ విధంగా జీవించాను. ఆ మనస్సాక్షి నీకు ఏం చేయాలి చెప్పండి? అది మేలుకరమైనదిగా ఉంది కాబట్టి నీ ఎత్తబడతానని ధైర్యం వస్తాయి. నమస్తాను. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
మొదటి నుండి మనం చదువుకుందాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలైనగా సర్వశక్తిమంతుని వల్ల కలిగింది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు సర్వశక్తిమంతుని వల్ల నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు సర్వశక్తిమంతుని నియమమును ఎదిరించుతున్నాడు. ఎదిరించువాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగునట్లు అధికారులు సర్వశక్తిమంతుని యొక్క పరిచారకులు వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నువ్వు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కిడి చేయు వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారం చేయు సర్వశక్తిమంతుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహం భయమును బట్టి గాక, ఆ భయమును బట్టి మాత్రము గాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రతివాడు పై అధికారులు ఆ పరిచారకుల గురించి చెప్తున్నాడు. సంఘంలో నుండి సేవకుల గురించి చెప్తూ ఉన్నారు. 7 సంఘ కాలాల్లో కూడా 7 దూతలు వచ్చారు. 5 రకాల పరిచర్యలో వర్తమానికులు ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటించారు. ఇప్పుడు అవన్నీ కూడా తీర్పులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు లెక్కలోకి వస్తాయి. మొత్తం కూడా అందరూ కూడా లెక్కలోకి వస్తారు. ఈ 2000 సంవత్సరాల అంతా కూడా అందరూ కూడా ఆ పరిచారకులు ఎవరు లోబడ్డారో ఎవరు లోబడలేదు. అందుకనే ఆ పరిచారకులు నీకు మేలు చేయువారు. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే నీకు మేలు కలుగుటకు అధికారులు సర్వశక్తిమంతులు పరిచారకులు. వాళ్ళు నీ మేలు కొరకు చెప్తారు, మేలు కొరకు బోధించారు. మేలు కొరకు రక్షించబడాలని, ఉగ్రత నుండి తప్పించుకోవాలని ఈ రోజున ఎలాగో ఆ రోజుల్లో కూడా మతజాత సంబంధమైన త్రిత్వ సంబంధమైన ఆ యొక్క నాశనకరమైన బోధల నుండి ఆ బయటకు రావాలని, నువ్వు మేలు పొందాలని ఆ సంకాలాలను వాళ్ళు బోధించారు. వాళ్ళు ఎవరై ఉన్నారు చెప్పండి? సర్వశక్తిమంతుని యొక్క పరిచారకులు. వాళ్ళు నీ మేలు నింపుతూ చెప్తారు, నువ్వు రక్షించబడాలని చెప్తుంటారు. అందుకని ఆయన ఏమన్నారంటే, కాబట్టి అధికారమును, ఆ అధికారం ఎక్కడి నుండి పొందారు? సర్వశక్తిమంతుని యొద్ద నుండి పొందారు. సర్వశక్తిమంతుడు అధికారం ఇచ్చాడు. ఈనాడు కూడా ఈ వాక్యం బోధించే అధికారం ఎవరు ఇచ్చారు చెప్పండి? ఆయన ఇచ్చిందే. నా అంతటి నేను రాలేదు, నా అంతటి నేను సేవలోకి రాలేదు. ఆయన ఇచ్చిన అధికారం బట్టే చెప్పడం జరుగుతుంది. బోధించే అధికారం ఇచ్చాడు. జాన్సన్ గారి తర్వాత, బ్రెనాన్ గారి తర్వాత ఇదే వర్తమానం అని ఆయన రుజువు చేశాడు. ఆ రోజుల్లో కూడా అలాగే వాళ్ళు కూడా ఆ యొక్క కృపా వర్తమానాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు కూడా మేలు కొరకే సువార్త ప్రకటించారు, మేలు కొరకే చెప్పారు. అందుకని ఇక్కడ అన్నారు చూడండి, ఏలనగా సర్వశక్తిమంతులు కలిగింది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు సర్వశక్తిమంతుల వల్లనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు సర్వశక్తిమంతుని నియమమునే ఎదిరించుతున్నాడు. వాళ్ళు నీ మేలు కొరకని ఏదైనా చెప్పినప్పుడు దాన్ని నువ్వు కనుక ఎదిరించినట్లయితే, ఎందుకంటే ఆ యొక్క నీ రక్షణ కోసమై వాళ్ళు చెప్తారు కాబట్టి, ఎదిరించినట్లయితే నీ మేలు కోసమై వాళ్ళు చెప్తారు కాబట్టి ఎదిరించువాడు తమ మీదకు తామే శిక్ష తెచ్చుకుంటారు. ఇప్పుడు చూడండి, ఆ కాలంలో ఆ వర్తమానాన్ని ఎదిరించిన వారు, నామములు ఒక్కడంటే ఎదిరించిన వారు, త్రిత్వము తప్పంటే ఎదిరించిన వారు, ఏమండి ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం ఏమి తప్పని ఆ రోజులో బోధిస్తే ఎదిరించినటువంటి ఆ సంఘాలు ఇప్పుడు ఏమైపోతాయి చెప్పండి? శిక్షలో పడిపోతాయి, ఉగ్రతలో పడిపోతాయి. అర్థమైందా? అందువలన సర్వశక్తిమంతుని యొక్క నియమముని ఎదిరించిన వారు ప్రమాదంలో పడతారు. ఆ రోజున వాళ్ళు మేలు కోసమే చెప్పారు, కానీ ఆ సంఘాలు ఏం చేయలేదు చెప్పండి? లోబడలేదు. ఆ సంఘాలు, ఆ బోధకులు వాళ్ళందరూ కూడా ఆ నిజమైన వర్తమానికులు చెప్పినటువంటి దాన్ని వాళ్ళు ఎదిరించారు. చూడండి, అందుకు ఆయన అన్నాడు, ఎదిరించువాడు తమ మీదకు తామే శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. ఇది అర్థం ఉందండి? చెడ్డ కార్యములకే గాని, చెడు అంటే ఆయన ఆజ్ఞాతిక్రమే పాపం, పాపం వచ్చి జీతము మరణం, చెడు
చెడు అంటే కీడు కలుగు చేసేది, కీడు కలుగు చేసేది. కీడు అసూయ, ద్వేషము, క్రోధము, లోకాశము, ధనాపేక్షలు, ఇవన్నీ కూడా లోకములో వాటిని ప్రేమించడము, గర్వము, అవన్నీ కూడా కీడుకరమైనవి. అవి ఎవరినైనా కనపడినప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారంటే ఖండించారు, గద్దించారు. ఎందుకోసం చెప్పండి? మేలు కోసం. అందుకని కీడుకరమైన వాటికి వాళ్ళు భయంకరులు, కానీ అది తప్పని వాళ్ళు ఖండించారు ఆ రోజు, గద్దించారు ఆ రోజు. గతంలోనే మేలుకు వాళ్ళు భయంకరులు కారు, ఆయన నామనిస్తారు. నిర్ణయం గారు అంటారు, మనం ఏదైనా పనులు చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఏదైనా పని చేస్తున్నావు, ఏమైనా పొరపాటు జరిగితే ఆయన క్షమిస్తాడని చెప్పాడు ఆయన నామనిస్తారు. కారణం ఎందుకంటే నీ ఉద్దేశం మంచిది, నువ్వు కీడు చేయాలనే ఉద్దేశంతోనో పాపం చేయాలనే ఉద్దేశంతో నువ్వు చేయడం లేదు. నీ ఆలోచన మేలు చేయాలనే ఆలోచనతో నువ్వు చేస్తున్నావు. అది పొరపాటు జరిగినప్పుడు ఆయన క్షమిస్తాడని చెప్పాడు ఆయన నామనిస్తారు. మన హృదయ ఆలోచన చూస్తాడు, ఆయన హృదయ ఆలోచన చూస్తాడు. కాబట్టి పిల్లారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉందంటే, నీకు మేలు కలుగుటకు సర్వశక్తిమంతుని అధికారులు వాళ్ళు పరిచారకులు ఉన్నారు, వారికి భయపడక ఉండకూడదువా మేలు చేయి. మీకు అర్థమవుతుందండి? నిజముగా కొంతమంది భయపడతారు. ఈరోజు ప్రార్థన చేయలేదనుకోండి, ప్రార్థన చేయలేదు, ఈరోజు సర్వశక్తిమంతుడు నాతో మాట్లాడి నేను గద్దిస్తాడని. ఈరోజు నువ్వు ఒకవేళ ప్రార్థనకు రాలేదు, ఏదో మీటింగ్స్ పెట్టావు, ఆ మీటింగ్స్లో నువ్వు రాలేదు, అప్పుడు ఆ భయం వేస్తుంది. కారణం ఎందుకు చెప్పండి? సర్వశక్తిమంతుడు గద్దిస్తాను. ఏదైనా పొరపాటు చేసి, లేకపోతే సెల్ ఫోన్లో వీడియో గేమ్లు ఆడుతున్నావు, ఆ వీడియో గేమ్లు ఆడుతున్నప్పుడు నీకేం కలుగుతుంది చెప్పండి? భయం కలుగుతుంది. అందుకనే మాట ఎందు, క్రియ ఎందు, నామం పేరట ప్రార్థన చేసుకొని చేశారనుకోండి, అప్పుడు నీవు పొరపాటు చేయడానికి వీలవుతుంది. అప్పుడు అందుకనే ఆయన ఏమన్నాడనంటే, నువ్వు భయపడక ఉండగోరితివా మేలు చేయి. ఆ వర్తమానికి నువ్వు భయపడకుండా ఉండగోరితివా నువ్వు మేలు చేయి. నువ్వు ఒకవేళ కనుక మేలు చేయకుండా ఉన్నావా భయపడాల్సిందే. వాక్యానికి ఎవరైనా భయపడాల్సిందే, గద్దింపుకి ఎవరైనా భయపడాల్సిందే. భయపడి నాయన ఇంకెప్పుడు నేను వాళ్ళకి జీవించిన ఆయన, అలాగే ఆడను ఆయన, నన్ను క్షమించిన ఆయన అని అడగాలి. ఏ భయం లేకుండా నువ్వు కనుక వాక్యానికి లోపడలేదు అనుకోండి, శిక్ష వస్తాయి. శిక్షలో 2 రకాలు ఉంటాయి. ఒకటి, ఆయన ప్రేమించి శారీరకంగా శిక్షిస్తాడు. ఏ వ్యాధో బలహీనత ఏదో కలిగి శిక్షిస్తాడు. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడి దాన్ని వదిలిపెట్టినప్పుడు ఆ బలహీనత, ఆ రోగం మొత్తం కూడా వదిలిపోతుంది. నువ్వు అది మానకుండా అలాగే చేస్తా ఉన్నావు అనుకోండి, ఆ రోగం అలాగే నేను అడ్డు పెట్టుకోవడం. ఇంకొకటి ఏమిటంటే లోక సంబంధమైన వాడిని మనసు వదిలిపెడతాడు, లోక సంబంధమైన ఆశలు వదిలిపెడతాడు. క్రైస్తవులుగా చలామణవుతూ ఉంటారు, కానీ తన అపేక్ష లోకాశలు అవి ఇవి కలిగి జీవిస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తారు, అన్ని చేస్తుంటారు, భూ సంబంధమైన వాటిని మనసు వదిలిపెడతారు. అదే మరణం అనేది బైబిల్. శరీరానుసారమైన మనసే మరణము. ఏదోలో ఆ యొక్క ఆదాము అవ్వలు ఆ యొక్క ఫలమును భుజించినప్పుడు శారీరకంగా చనిపోలేదు, ఆత్మీయంగా చనిపోయారు. అంటే వాళ్ళకి శరీరానుసారమైన మనసు వచ్చేసింది. అందువల్లనే భూమి మీదకి ఆ జనులందరూ కూడా, ప్రజలందరూ కూడా శరీరానుసారమైన మనసు వచ్చేసింది. ఇప్పుడు మనము పిల్లరా, ఇప్పుడు ఈ వర్తమానాన్ని బట్టి ఆత్మానుసారమైన మనసును పొందుకుంటాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కీడు చేయటం మాని, చూడండి, నీవు చెడ్డది చేసిన ఎడల నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము అంటున్నాడు. భయము ఈనాడు మనుషులకి చేసినా కానీ అసూయపడినా, అయ్యో ఇప్పటి వరకు పలానా సిస్టర్ మీద అసూయపడ్డాని, పలాని ఆ సిస్టర్ లేకపోతే ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉంటే నేను కుళ్ళుకున్నాను, లేదా సహోదరుడు లేదా సహోదరులు ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉంటే నేను ఓరం లేకపోతా సణుక్కుంటా ఉన్నాను, అది తప్పు కదా, నన్ను క్షమించిన ఆయన. ఇప్పటి వరకు వీడియో గేమ్ తప్పు కదా, నన్ను క్షమించిన ఆయన. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉంటుంది, లోకస్తులతో స్నేహం అంటే ఏమిటి చెప్పండి? వాళ్ళ మాటల్లో, వాళ్ళ క్రియల్లో, వాళ్ళ బుద్ధులు వచ్చేస్తాయి. అర్థమైందా? అలాగే టీవీలు, సినిమాలు రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. లోకస్తులు అంటే పిల్లల కుర్రోళ్ళ లోకస్తులతో స్నేహం కాదు,
పెద్దవాళ్ళు కూడా లోకస్తులతో స్నేహం చేస్తారు, పక్కనటువంటి అన్ని స్త్రీలతో సహవాసం చేస్తారు, వాళ్ళు లోకస్తులే. స్త్రీలైన కానీ పురుషులైన, పెద్దోళ్ళైన, యవనస్తులైన, ముసలోళ్ళైన ఎవరైనా చేస్తూ ఉంటారు. దుష్ట సాంగత్యము మంచి నడవరిని చెరుపులను. అప్పుడు నీలో ఒక భయం వచ్చేస్తుంది. నిజంగా భయపడతాడు ఒక వ్యక్తి. భయపడే వ్యక్తి మీద ఎప్పుడు ఆయన కృప చూపిస్తాడు ఆయన. అందుకని భయపడి చెడుతనం విసర్జించి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. అందుకని ఆయన ఏమని చెప్తున్నాడండి, నువ్వు భయపడకుండా కోరితివా మేలు చేయి, అప్పుడు వారి చేత నీవు మెప్పు పొందుదువు. నువ్వు చెడ్డది చేసి నేనలా భయపడము, వారు ఊరకే ఖడ్గమును ధరింపరు. వాక్యాన్ని ఊరకనే ప్రసంగించరు. ఖడ్గము ధరించడం అంటే ఒక వర్తమానాన్ని బయలుపరుస్తారు. ఆ బయలుపరిచినప్పుడు దాని మీద బోధిస్తారు. నువ్వు ఆ వాక్య ప్రకారంగా ఉంటే మంచిదే, ఆ వాక్య ప్రకారం లేకపోతే పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడకుండా కోపగించుకొని తిరగబడితే, ఎదిరిస్తే శిక్ష పొందడం మనకు. ఈ 2000 సంవత్సరాల అంటే జరుగుతూ వచ్చింది. మీకు అర్థమవుతుందండి? అలాగ మేలు చేసిన వారు ఉన్నారు, మేలు పొందిన వారు ఉన్నారు. సేవకుల ద్వారా మనం మేలు పొందుతుంటాం, పరిచారకుల ద్వారా మేలు పొందుతుంటాం, ఉదయకాల వర్తమానం ద్వారా నువ్వు మేలు పొందుతావు. ఆ మేలేంటి? మరణమును చూడనండి శరీరము, మరణం లేని రాజ్యము. మీకు అర్థమైందా? ఆయన నామరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని సర్వశక్తిమంతుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ మహిమను బట్టి మాత్రము గాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఆయన నామనిస్తాడు. వాక్యానికి నువ్వు లోబడాలి. పరిచారకు నువ్వు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు చెప్పిన మాటలకు నీవు లోబడాలి. అది నీ మేలు, నీకే మేలు కలుగుతుంది. అది నీకు వేరుగా కనపడచ్చు, తప్పుగా కనపడచ్చు, ఇంకో రకంగా కనపడవచ్చు. బ్రహ్మం గారు ఇది అంటారు, అది సత్యము కాదేమో అన్నట్టు కనపడవచ్చు. అయినా నమ్మన్నారు బ్రహ్మం గారు, ఆయన నమ్మనిస్తారు. ఆ సేవకుడు చెప్పేది ఇది అలా కాదు, ఇలాగేమో అనిపించవచ్చు, అయినప్పటికి కూడా నమ్ము. అది తర్వాత నీకు అర్థమవుతుందని చెప్పాడు, తర్వాత నీకు అది బయటపరచబడుతుందని చెప్పాడు. ఆయన నమ్మనిస్తారు. నేను మొదటి స్థలంలో ఉంది, 2వ స్థలం, 3వ స్థలం. తర్వాత ఈనాడు మనకి అది ఏమైనదో ఆయన బయలుపరిచాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అది ఒకవేళ పొరపాటేమో తప్పేమో అనిపించుండొచ్చు మనకి, కానీ ఈనాడు ఏలియాను 3,000 నుండి ఆరోహణము ఎలాగైతే ఆయన నడిపించాడు, ఈనాడు ఆయన అలాగా నడిపించాడు. అందువల్ల కొన్నిసార్లు మనకు అలా కనపడతా ఉంటాయి, కానీ అవి మేలు కొరకే జరుగుతాయి. వాక్యం సమస్తం నీ మేలు కొరకే సమకూడి జరుగుతున్నవని వాక్యం చెప్తా ఉంది. ఆయన నామరుస్తాం. హల్లెలూయా. అందువల్లనే మనము ప్రతిదీ మనం నమ్మి విశ్వాసంతో లోబడి ఆ వాక్య ప్రకారంగా జీవించాలి. ఆయన నామరుస్తాం. అది నీ మేలు కొరకే. ఈనాడు కూడా మేలు కొరకే. అందుకని మేలు కొరకే ప్రవక్తలు పంపించబడ్డారు, అపోస్తులు పంపించబడ్డారు, కాపరులు పంపించబడ్డారు, పరిచారకులు పంపించబడ్డారు. అందరూ కూడా పంపించబడ్డారంటే నీ మేలు కొరకే. నీకు కీడు చేయడానికి కాదు వాళ్ళు వచ్చింది, నీకు హాని చేయడానికి కాదు వచ్చింది. లోకంలో వాళ్ళైతే ఆయన యొక్క ప్రవక్తలను భయపెట్టి, బెదిరించి, ఎదిరించి, ఆ వాక్యం ప్రకారం నడవనీయకుండా, చేయనీయకుండా తీసుకొని వెళ్ళి అగ్నిలో పడవేశారు. కానీ లోకం ఆ విధంగా ఉండదు. నేను భక్తి చేయనీయకుండా, నేను ప్రార్థించనీయకుండా, ప్రార్థనకి వెళ్ళనీయకుండా, లేకపోతే నిన్ను ఆరాధించనీయకుండా, బైబిల్ చదువుకోనీయకుండా ఏమండి లోకం అడ్డగిస్తూ ఉంటుంది. విగ్రహారాధన వైపు ప్రేరేపించవచ్చు, మత్స్యాల సంఘాల వైపు నిన్ను ప్రేరేపించవచ్చు, దుర్బోధన వైపు ప్రేరేపించవచ్చు. లోకం అలాగ అడ్డగిస్తూ ఉంటుంది, ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది చెడు వైపు. మీకు అర్థమవుతుందండి? అయినప్పటికీ కూడా పిల్లరా, లోకమైతే ఆ విధంగా ఉంటా ఉంటుంది. మీరు గమనించండి, లోకం వాళ్ళకి భయపెడుతుంది, కానీ నువ్వు ధైర్యంగా లోకమున ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని లోకం అంతా ఎలా ఉంటే చెప్పండి, క్రూరమైన స్వభావంతో లోకం నిన్ను భయాన్ని కలుగు చేయాలి, భయాన్ని కలుగు చేసి, భయాన్ని పుట్టించి ఆయన్ని ఆరాధించనివ్వకుండా, వాక్యానికి లోబడనివ్వకుండా చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది లోకం. కానీ నువ్వు అయినప్పటికీ కూడా వాక్యం మీద నువ్వు నిలబడాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేయాలి, ఏది మేలు కర్మో దాన్ని నువ్వు చేయాలి.
నువ్వు రక్షించబడాలంటే నేను చేసేది మేలా కాదా, కీడా, మంచా, చెడా అని ఒక వివేచన మనకి ఈనాడు ఇవ్వబడింది. కాబట్టి లోకాన్ని విడిచిపెట్టడమే ఈనాడు మేలయ్యది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రక్షించబడాలంటే ఆ మేలుకరమైన రాజ్యాన్ని పొందుకోవాలంటే ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9, 10 ఒకసారి మనం చదువు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనాలు మీరు ఒకసారి చదవండి. మనము మేలు చేయడి యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా. మనం మేలు చేయడి యందు విసుగక యుందుము. మేలు చేయడం విషయంలో నువ్వు విసుకోకూడదు. మేలు చేయడం విషయంలో నువ్వు మంచి కార్యాలు, మంచి పనులు అయినప్పుడు నువ్వేం చేయకూడదు చెప్పండి? విసుకోకూడదు. ఇతరులకు మేలు చేయడం విషయంలో కొంతమంది ఇతరులకు ఏదైనా ఈ గృహాల్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఎవరైనా పదే పదే ఏదొక వాళ్ళ అవసరాన్ని బట్టి ఏదొక పదే మీకు ఏదైనా చెప్పారనుకోండి, లేకపోతే ఏదైనా సహాయం అడిగారనుకోండి, లేకపోతే వాళ్ళు ఏదైనా మాకు ఇలాగా ఇబ్బందుల్లో ఉన్నాము, మాకు కొంచెం ధన సహాయం చేయండి, లేకపోతే ఇంకోటి ఏదైనా అడిగారనుకోండి, అప్పుడు మీరు అస్తమానం ఇదే పనిని మనము ఎప్పుడు కూడా మేలు చేయడం విషయంలో తీసుకోకూడదు. ఎవరైనా కొందరు మన దూరం రండి, రోజు నేను అక్కడికి వెళ్తుంటాను వేరే చోటకి, నాకు పొద్దుటే వెళ్ళాలంటే భయం వేస్తుంది, కొంచెం రోజు కాస్త అతని దూరం తోడురండి అన్నారనుకోండి, 4 రోజులు అయిన తర్వాత 5వ రోజు ఎవరొస్తారేంటి? విసుక్కోకూడదు. మేలు చేయడం విషయంలో, సమాజంలోని వారి విషయంలో విసుక్కోనకుండా మేలు చేయమని ఆయన నమస్కారం. హల్లెలూయా. ఎవరైనా బాబు రోజు వస్తుంటారు కదా, కొంచెం దూరం అక్కడ దాకా తోడు వస్తుంటారు కదా, నేను ట్రైన్ ఎక్కబోతుంటే ఈరోజు కూడా రండి, అలాగా రోజు అడుగుతున్నాడు ఈయన అస్తమానం అని చెప్పి మరుసటి రోజు ఏం చేస్తారు చెప్పండి? ఇసుకు వచ్చేసి కొంతమంది స్విచ్ ఆఫ్ చేసేస్తారు, బ్లాక్ చేసేస్తారు. ఏమొచ్చినట్టు చెప్పండి? వాళ్ళకి విసుగు వచ్చేసి అస్తమానం పిలవకుండా ఉంటాడు. ఇక ఈయన అస్తమానం ఎక్కడ తోడెళ్తాం? విసుక్కోవద్దు అని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ మేలుకు దూరం అయిపోయినట్టే. ఆ మేలుకు ఏమైపోయినాడు చెప్పండి? దూరం అయిపోయినట్టే. అందుకనే ఇక్కడ వచ్చింది ఏం చెప్తున్నాడండి? మనము మేలు చేయటి యందు విసుగుకి యుందుము, మనము అలయక మేలు చేసి మేము తగిన కాలమందు పంట కోతుము. అలయక నేను ఈరోజు అలసిపోయాను, ఇది అవ్వదు, ఇది కుదరదు, లేదు. నువ్వు అలసిపోయినా సరే నువ్వు మేలు చేయి, గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఆ సమాజంలోని వారు ఎవరికైనా సరే, ఏ ఒక్కరికైనా సరే నువ్వు మేలు చేయడమే. తర్వాత చూడండి, కాబట్టి సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా, సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము. మరి విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము. అందుకని పిల్లారా, ఇలా అస్తమానం ఏదో ఒక మేలు అడుగుతున్నారని కనపడకుండా వెళ్ళిపోవడము, తప్పించుకుని వెళ్ళిపోవడము, అలాగేలాగా ఏమండి అవి చేయకండి. దానివల్ల నువ్వు మేలును పోగొట్టుకుంటావు. మేలు చేసే దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. సమాజంలో ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా మేలు కోరినప్పుడు నేను అలసిపోయానని కానీ ఏమీ లేకుండా విసుక్కోకుండా మీరు ఒకరికొకరు మేలు చేసుకునేవారుగా ఉండాలి. ఆయన నా ప్రశ్న. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అమ్మ ప్రార్థన ఉంది, ఈరోజు రండి అని అంటే, ఈరోజు నాకు కుదరదండి, నాకు చాలా పనులు ఉన్నాయి, ఇంట్లో అన్నీ కూడా సర్దాలి, పూళ్ళు గిన్నెలు ఉన్నాయి, సట్టులు ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి, ఈరోజు కుదరదు అన్నారంటే అప్పుడు ఏమైపోయినట్టు చెప్పండి? నువ్వు లోబడనట్టి. వాక్యాన్ని అంటే అధికారుల యొక్క లేకపోతే
ఆ యొక్క సేవకుల యొక్క వాక్యానికి నీవు, ఆ మాటలకి నీవు లోబడినట్టే. అప్పుడు ఏమైపోయింది? మార్త బ్రతుకైపోయింది. మార్త ఏం చేసింది చెప్పండి? విస్తారంగా లోక పనులు పెట్టుకొని ఆయన వాక్యం దగ్గరికి రాలేదండి. ఆ వాక్యం దగ్గరికి రాలేదు. కుదరదు, ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, ఆ బూజు దులపాల్సిన పని ఉంది, ఆ పరుపులు సర్దాల్సిన పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని ఉంది. కాబట్టి పిల్లారా, అక్కడ చూడండి, మరియ వచ్చి ఆయన వాక్యం దగ్గర కూర్చొని ఆ వాక్యాన్ని వింటా ఉంది. అది నీకు మేలు కలుగు చేసింది. నీ మేలు కోసం చెప్తారు ఎవరైనా, నీ మేలు కోసం చెప్తారు. ఆ వాక్యం జీవం మాటలు. ఆ తర్వాత ఇవి నీ దొరకాలన్నా దొరకవు, ఇవి నువ్వు పట్టుకోవాలన్నా పట్టుకోవు. నాకు అర్థమైపోయింది కదా, 8వ దినమని, రాత్రి యొక్క జాబ్ అని, 3వ దినంలో ఉన్న ఇంకేముందలే అని నువ్వు అనుకుంటా. సాతాను అలా భ్రమపరుస్తాడు నిన్ను. ఇంకేమున్నాయిలే, పరలోకి వెళ్ళిపోవడం, లోకాన్ని విడడమే కదా, పైకి వెళ్ళిపోవడమే కదా. కానీ వాక్యం వినడం వలన నీలో విశ్వాసము కలుగుతూ ఉంటుంది. ఆయన నాకు తెలుస్తాను, ఎత్తబడే విశ్వాసం వచ్చేస్తుంది, పై కొనుకోబడే విశ్వాసం వస్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వాడినను మేలు చేయదము. మేలు మేలు మేలు. నేను వాళ్ళకి ఏ మేలు చేయాలా, వీళ్ళకి ఏ మేలు నా పని అదే. నేను రక్షించబడాలంటే, నేను ఎత్తబడాలంటే ఎక్కడ నాకు మేలు చేసే అవకాశం దొరుకుతుందా, ఎక్కడ ఎవరికి ఉపయోగపడే అవకాశం దొరుకుతుందా, దాన్ని నీవు చేస్తూ పోవడమే. ఆయన నామనిస్తాడు. ఎవరైనా చేస్తూ ఉంటే మేలుకరమైన వాళ్ళను పురుగొలుపుతూ ఉండాలి. అది కూడా మేలే. ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉంటే, ఓ సిస్టర్ నువ్వు మంచి పనులు చేస్తున్నావు, సహోదరుడు మంచి పనులు చేస్తావు, వెరీ గుడ్, బాగా చేసావు, ప్రియమైన నా కుమారుడు నువ్వు బాగా చేసావు, ప్రియమైన నా కుమార్తె నువ్వు బాగా చేసావు. ఆ విధంగా మెచ్చుకోవడం ద్వారా వాళ్ళు పురుగొల్పబడతారు. అది కూడా మీరే. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాగా ఒకరినొకరు పురుగొల్పుకుంటూ ఉండాలి, మేలు చేస్తూ ఉండాలి. మీకు అర్థమైందా? ఎవరి క్రియలు వాళ్ళ వెంట వచ్చేస్తాయి, ఎవరికి వాళ్ళే. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. మనం ఎత్తబడే సమయంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు దీనికి ఆశ్చర్యపడిపోయే కాలము రాబోతూ ఉన్నదని. ఇప్పుడు ఆ కాలంలో మనం ఉన్నాం. ఆ కాలం వచ్చేసింది. మేలు చేసిన వారు పునరుద్ధానం చెందుడుకును, కీడు చేసిన వారు తిరిగి పునరుద్ధానముకు వెళ్ళడానికి ఈ సమయం ఇదే. ఈ అవకాశం మరి అన్నాడు రాదు. లోక సంబంధమైన వాటి మీద వాటిని ప్రేమించి దీన్ని పోగొట్టుకోవద్దు. ఇది చాలా ధన్యత. అందుకనే దీని విలువ నాకు తెలుసు కాబట్టే, ఈ యొక్క గొప్ప పరిచర్య విలువ నాకు తెలుసు కాబట్టే పిల్లారా, ఊరని, బంధువులని, తల్లిదండ్రులని ఇవేమీ లెక్క చేయకుండా వాక్యం కోసం నిలబడడం అనేది జరిగింది. ఆయన నా ప్రశ్న. నీవైతే, అందుకనే ఇది లోకం నుండి తెంచబడే సమయం ఇది. కానీ నీవైతే లోకంతో కొనసాగుతున్నావు, అందరితో కొనసాగుతున్నావు, వాక్యంతో ఉంటున్నావు. అలా కప్పలా ఉండకండి పిల్లారా. ఈ చివరి కాలంలో పరిపూర్ణంగా మొదటగా ఆయన్ని ప్రేమించి వాక్యం మీద నిలబడండి. ఆయన నా ప్రశ్న. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, మనము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి అమ్మా. అది మీకు తెలిసిందే. కీడుకు ప్రతి కీడు చేయక సర్వశక్తిమంతుని ఉగ్రతకు చోటీయుడి, మేలు చేత కీడుని జయించుము. ఆ తర్వాత మరలా చూడండమ్మా, మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం గురించి 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చినవే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీకుడి. చూడండి, క్షేమాభివృద్ధి కలిగి చేసినటువంటి ఆ మేలుకరమైన అనుకూలం వచ్చినవే మీరు పలుకుడు కానీ ఏ చెడ్డ భాష మీ నోట రానియొద్దు. చూడండి, కొంతమంది ఆ నోరు తెరిస్తే బూతులే, చెడే. నోటికి నాకు కొంతమంది అంటారు, నాకు కోపం ఎక్కితే నోటికి ఏ మాటలతో తెలియదు నీకు అంటారు. చాలా
భయంకరంగా ఉంటాయి. కాబట్టి పిల్లారా, అందుకని ఇక్కడ ఆయన అన్నాడు, క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చిన పలుకుడు కానీ మీ నోట ఏ దుర్భాష రానీకుడి. క్షేమాభివృద్ధికరము అని అంటే అది సమాధానము కలిగేసే మాట. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయనకి నీకు మధ్య అది సమాధానం కలుగు చేసేదిగా, అది సమాధానములు కలుగు చేస్తే తప్ప అది లోకంలోకి తీసుకెళ్ళేది గాను, లోకంలో లాక్కెళ్ళే మాటలు ఉంటాయి చాలా. లోకమై ప్రేరేపించే మాటలు ఉంటాయి చాలామంది మాటలు. కానీ అది మేలుకరమైన మాటగా ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇతరులకు అది మేలుకరమైన మాటగా నీ మాట ఉండాలి. నీ మాట, నీవు చేసే మేలులు, నీ మాట మేలుకరంగా ఉండాలి. నువ్వు చేసే క్రియలు మేలుకరంగా ఉండాలి. అయ్యా వారిని బాధ పెట్టే విధంగాను అని కీడు చేసావంటే బాధ, ఇబ్బంది పెట్టడం, శ్రమ పెట్టడం, ఏమండి ఇలాంటివి నీలో కీడుకరమైన ఏవైనా ఉన్నట్లయితే, కీడుకరము కలిగిన సంఘాలు, మత్స్యాల సంఘాలు ఇవన్నీ కూడా ప్రమాదంలో పడిపోతాయి. కాబట్టి పిల్లరా ఆలోచించేయండి. అలాగే 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 11 నుండి 17 వరకు మీరు ఒకసారి చదవండి. కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ఎలోహిం యొక్క కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ఎలోహిం ముఖము చూడండి కీడు చేయవానికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయాలలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ ఎందు నిమిత్తము నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకు ఆయన అన్నాడు, కీడు నుండి తొలగి మేలు చేయము. కీడు నుండి తొలగి మేలు చేయము. సర్వశక్తిమంతుని యొక్క సన్నిధికి ఆ ప్రార్థన వెళ్ళాలని అంటే కీడు చేయవారికి ఆయన ప్రార్థన ఎలా ఉందని చెప్పండి. వినడు ఆయన. నువ్వు మేలు చేసి నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, నువ్వు మేలే నీ జీవితంలో చేయి. వాళ్ళు ఎందుకంటే నీ యొక్క హృదయము మేలు చేయాలనే ఆలోచన కలిగి చేయాలి, జీవించాలి. వారు పాపులైనప్పటికీ ఎలాంటి వారైనప్పటికీ కూడా మేలు చేయాలి. వాళ్ళు పాపులు కాబట్టి, వాళ్ళు అన్యులు కాబట్టి, వాళ్ళు లోకస్తులు కాబట్టి ఏదైనా వాళ్ళ దగ్గరకు వచ్చి సహాయం అడిగినప్పుడు, లేకపోతే ఏదైనా ధర్మం అడిగినప్పుడు వచ్చి వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు కాబట్టి నేను చేయనంటే అప్పుడు నీవు ఆయన మీకు మేలు చేసేవారికే మేలు చేస్తే మీకు ఉపయోగం ఏంటన్నాడు. మీకు కీడు చేసేవారికే మీరు మేలు చేయండి అని చెప్పాడు. అది నిజమైనటువంటి ప్రేమ. ఆయన లోకంలో కూడా మత్స్య సంఘాల్లో కూడా ఎవరికి వాళ్ళు చక్కగా ప్రేమించుకుంటుంటారు, ఒకరికొకరు ప్రేమ కలిగే ఉంటారు. కానీ అక్కడ అన్నిల్లో వీళ్ళందరిలో కూడా శత్రువులను ప్రేమించరు, కీడు చేసేవారిని ప్రేమించరు. కానీ మనమైనట్లయితే అలాగూ కీడు చేసేవారినైనా కూడా మనం ప్రేమిస్తాం, క్షమిస్తాం, ఆయన నమ్మస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇది ఎత్తబడే సమయం, ఇది పునరుద్ధాన సమయం ఇది. కాబట్టి ఈ యొక్క సమయంలో నువ్వు ఆలోచించుకో, నువ్వు మేలు చేయ వ్యక్తిగా నీవు ఉన్నావా? మేలు చేస్తున్నావా? సమాజంలో ఆ పొందదగినటువంటి వారికి నువ్వు మేలు చేస్తున్నావా? నీ ఈ యొక్క సమాజం బిడ్డల్లో, ఎందుకంటే వారందరూ కూడా నీ శరీరంలో ఒక భాగమై ఉన్నారు, వారందరూ ఒక శరీరమై ఉన్నారని వాక్యం చెప్తాను.
కాబట్టి ఆయన అడుగు తల ఉంచుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం.